ఓం. ఇక్కడ అవస్థ హెగ్గుర్తుగలు అని కొన్ని ఉన్నాయి. వాటిలోంచి కొన్ని చూద్దాం. అవస్థలకు పరస్పర సంబంధం ఇది కొంచెం సరళంగా ఉంటుంది. అవస్థలు మూడే. ఎందుకంటే అవి మనం ఇంతకుముందు చెప్పినట్లు అంతకంటే ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తున్నా అవన్నీ వాటన్నిటిని మూడింటిలోకే కుదించి వేయవచ్చు. కనుక అవస్థలు మూడే అనేది అయింది. ఇప్పుడు తర్వాతది అవస్థలకు పరస్పర సంబంధం ఏమైనా ఉందా అనే విషయాన్ని ఇక్కడ స్వామీజీ చర్చిస్తున్నారు. 41 అండి. అవస్థలకు పరస్పర సంబంధం. అవస్థలు మూడే అని నిర్ధారించిన పిదప వానికి గల పరస్పర సంబంధమేమి అను ప్రశ్నకు సరి అయిన సమాధానమును గ్రహింపవలను. ఇంతకుముందు అవస్థాత్రయ మార్గము యొక్క ముఖ్య లక్షణములు ఎరుగునప్పుడు అవస్థలకు పరస్పర సంబంధము లేనే లేదని గ్రహించి ఉంటుంది. దేంట్లో 29 మూడవస్థలు పరస్పరం సంబంధము లేక 29 కొంచెం వెనక్కి చదువుతున్నారు. స్వతంత్రములుగా ఉన్నవి. ఇది ఒక మంచి విషయం. అవస్థల గురించి తెలుసుకోవాల్సిన ఏమిటవి ముఖ్య లక్షణాలు. హెగ్గురుతుగలు అన్నారు కదా, వాటికి ముఖ్య లక్షణాల్లో ఒకటి ఏమిటంటే అవస్థలు స్వతంత్రం. ఇది అవస్థాత్రయ మార్గమున 4వ ముఖ్య లక్షణం. సామాన్యముగా జనులు భావించినదేమన మూడవస్థల యందు జాగ్రత్త అవస్థయే ప్రధానం. ఇది జనులు ఇలా భావిస్తారు. జాగ్రత్త అవస్థ ప్రధానం, అన్నిటికంటే ముఖ్యమైంది. నిజమైనదంతయు ఇందులోనే అంతర్గతం. నిజమైన ప్రపంచం, నిజమైన పరమార్థ తత్వం కూడా జాగ్రత్తలోనే ఉన్నది. స్వప్నం కల్పితం గనక, సుషుప్తి ఊరికే విశ్రాంతి అవస్థ గనక అందులో ఏ తత్వము లేదు. ఉండాల్సిన తత్వమంతా, ఇంకా చెప్పాలంటే భగవంతుడు సృష్టించింది జాగ్రత్త అవస్థ ఒక్కటే. ఎవరంటున్నారు? పూర్వపక్షి.
స్వప్నం సృష్టించేది ఏమున్నది? ఒట్టి భ్రమ, జీవుడికి భ్రమ. ఇక సుషుప్తి ఊరికే విశ్రాంతి అవస్థ. సృష్టి చేసి చేసి ఊరికే ఖాళీగా కూర్చున్నప్పటి స్థితి సుషుప్తి. అందుకోసం భగవంతుడు సృష్టి చేయలే సుషుప్తిలో, ఊరికే కూర్చున్నాడు. స్వప్నమా? ఊరికే కల్పన. ఇక భగవంతుడు సృష్టి చేసింది జాగ్రత్తే. అందుకని జాగ్రత్తే ప్రధానమైంది. అందులో పరమాత్మ యొక్క నిజమైన గొప్పతనం జాగ్రత్త అవస్థలోనే కనిపిస్తుంది. అంటే పరమాత్మ చేసిన సృష్టి స్థితి ఎక్కడుంటుంది? సృష్టి స్థితి, ఆయన శక్తి సామర్థ్యాలు, పరమాత్మ యొక్క గుణాలు అన్నీ జాగ్రత్తలోనే కనిపిస్తాయి. అందుకని జాగ్రత్తే ప్రధానం అని మనం అనుకుంటాం. కలలో కనిపించినదంతయు కళ్ళ, నిద్ర నిస్సారం కనుక జాగ్రత్తగా ఎక్కువ విలువ పొసిగి ఆ దృష్టిచే మిగిలిన 2 అవస్థలను విచారిద్దాము. సామాన్యంగా 29 అండి, కొంచెం వెనక్కి పోతున్నాం. ఈ విధానమును సామాన్య జనులేగాక ఇట్లా జాగ్రత్తకే ప్రాధాన్యం ఇచ్చి స్వప్న సుషుప్తులు ఊరికే ఏమీ లేవని అనటం, ఇది సామాన్యులేగాక దార్శనికులు కూడా ఇట్లాగే చేస్తున్నారు. దార్శనికులు కూడా అవలంబించిరి. ఈ అసమంజసమైన అభిమానమును త్యజించి స్వతంత్రముగా విచారమునర్చుదాకా మనము తత్వ విచారమునకు అధికారులము కాజాలము. అంటే ఇందులో పక్షపాత దృష్టి ఉంది. 3 అనుభవాలు మనకున్నప్పుడు, 3 అనుభవాలు మన అనుభవంలో నిజంగానే ఉన్నప్పుడు, ఒక్క అనుభవమనే లెక్కించి మిగతా 2 పక్కన పెడితే అది పక్షపాతం అవుతుంది, పూర్ణ దృష్టి కాదు. అందుకని 3 అవస్థల్ని లెక్కలోకి తీసుకోవాలి. మనం అనవశ్యమైన పక్షపాత దృష్టిని విడనాడి ఇంతవరకు తెలిపిన అనుభవ దృష్టి చేతి సూచితిమేని యథార్థం ఏ విధముగా నుండునో చూడు. జాగ్రత్త స్వప్న సుషుప్తులను 3 అవస్థలు మనకే కలుగుతున్నందున వీని యందు ఒకదాని అనుభవం ఉన్నప్పుడు మరి ఒకటి ఉండదు. ఈ 3 కూడా మన అనుభవాలే. అంటే ఇంకొకరి అనుభవం మనం పరిశీలిస్తే అది లెక్కకు రాదు. ఇంకొకళ్ళ అనుభవాలు ఒకటి పరిశీలించరాదు, ఎందుకంటే ఇంకొకళ్ళ అనుభవం మనకు లేదు. రెండవది, ఇతరులనేదే మన జాగ్రత్త అవస్థలో ఉన్నారు. ఇతరులు ఉండటమే మన జాగ్రత్త అవస్థలో గనక వారి అనుభవాలను మనం అనుభవించలేము. మనం ఊరికే అడుగుతాం, అడిగి తెలుసుకుంటాం. అంటే అడిగి తెలుసుకుంటుంటే మనము ఎవరిగా ఉండి ఇతరుల అవస్థలను పరిశీలిస్తున్నామో అదే మనకున్నటువంటి నిజమైన అవస్థ. మనము జాగ్రత్తలో ఉండే ఇతరులను చూస్తాం, ఇతరుల మాటలను వింటాం, వాళ్ళ అనుభవాలను లెక్కలోకి తీసుకుంటాం. అంటే అదంతా మన జాగ్రత్త అనుభవమే అవుతుంది, మన జాగ్రత్త అనుభవమే అవుతుంది. కనుక మన అనుభవాలనే లెక్కలోకి తీసుకోవాలి. అయితే స్వప్నము మన అనుభవమే, సుషుప్తి మన అనుభవమే, 3 మన అనుభవాలే కనుక 3ంటిని సరిసమానంగా చూడాలి. కానీ కొన్నిటిని ఒకదాన్ని తీసుకొని ఇంక 2 చులకం చేస్తే అది విచారము, పూర్ణ దృష్టి విచారం కాదు. ఈ 3 అవస్థలు కూడా స్వతంత్రం అనాలి, అదొక విషయం. స్వతంత్రం అంటే అర్థం 3 కూడా పరమాత్మ యొక్క ప్రతీతులే. పరమాత్మనే జాగ్రత్తగా, మన నిజమైన పరమార్థ తత్వము మన ఆత్మస్వరూపమే జాగ్రత్తగాను, మన ఆత్మస్వరూపమే స్వప్నంగాను, మన ఆత్మస్వరూపమే సుషుప్తిగాను. అంటే 3 కూడా ఆత్మనే తోస్తున్నది. కానీ ఒక్కటి తోస్తూ మిగిలినవి ఊరికే పక్కకున్నాయి అని కాదట్లా. అంటే జాగ్రత్త ముఖ్యంగా ఉండి జాగ్రత్త యొక్క నీడగా కళ ఉన్నదని, లేకపోతే నీడగా సుషుప్తి ఉన్నదని, అట్లా మిగతా 2 దీనికి అధీనమైనాయని. అధీనం అంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు చూస్తే, జాగ్రత్తలో ఉన్నప్పుడు స్వప్నం ఎట్లా కనిపిస్తుందో దాన్ని స్వప్నంగా తీసుకోకూడదు. జాగ్రత్తలో ఉన్నప్పుడు సుషుప్తి చూస్తే ఎట్లా కనిపిస్తుందో జాగ్రత్త దృష్టికి స్వప్నం కనిపించటం, జాగ్రత్త దృష్టికి స్వప్నం ఎట్లా కనిపిస్తుంది? అది అంతా ఏమీ లేదని, ఒట్టి కల్పన అని, మన మనస్సే ఊహించుకున్నదని, అది జాగ్రత్త వ్యక్తే చూశాడని అనిపిస్తుంది. జాగ్రత్త వ్యక్తే జాగ్రత్త సంస్కారాలతోనూ స్వప్నంలో చూస్తున్నాడని, ఈ జాగ్రత్త వ్యక్తే అక్కడ కొద్దిసేపు వెళ్ళి చూసొచ్చాడని అనిపిస్తుంది. అంటే ఈ జాగ్రత్త వ్యక్తి అంటే ఎవరు? ఈ దేహం, ఇంద్రియాలు, మనస్సు ఉంచుకొని ఈ జాగ్రత్త దేహేంద్రియ మనస్సుల అభిమానే
కొంచెం దేహమును తాత్కాలికంగా ఆపి మనస్సుతో ఊహించుకొని చూశాము అంట. ఇట్లా అనుకుంటారు లోకలు. ఇది పెద్ద పొరపాటు అని చూపిస్తున్నారు ఇక్కడ. అంటే జాగ్రత్తలోనే అవస్థలోనే మనం కూర్చొని కొద్దిసేపు ఇక్కడే కూర్చొని మనము కళ్ళు మూసుకొని ఏదేదో ఊహించుకుంటే అది జాగ్రత్త అవస్థలోనే ఒక అంగముగా ఎట్లా ఉంటుందో అట్లా స్వప్నం కూడా జాగ్రత్త దృష్టి నుంచే చూసి జాగ్రత్త సంస్కారాలతోనే కల్పించుకున్నట్టుగా జాగ్రత్త వ్యక్తికే జరుగుతున్న అనుభవంగా తీసుకుంటారు. అది పొరపాటు. స్వప్నం అనేది జాగ్రత్త వ్యక్తికి, అంటే జాగ్రత్త దేహేంద్రియ మనస్సుల అభిమాని అయిన జాగ్రత్త వ్యక్తికి అది తాత్కాలికంగా జరుగుతున్న ఏమంటారు స్వప్నావస్థ. అంటే జాగ్రత్త వ్యక్తికి జరుగుతున్నదైతే జాగ్రత్త వ్యక్తి ప్రధానమయ్యాడు, ఆయనకు జరుగుతున్నది మధ్యలో కొద్దిసేపు అవస్థ అన్నట్టుగా. అవునా? అట్లా కాదు. సుషుప్తి కూడా జాగ్రత్త వ్యక్తే అనుభవించి వస్తున్నటువంటి జాగ్రత్త వ్యక్తికి జరుగుతున్న అవస్థ అన్నట్లుగా చూస్తే మిగతా రెండు అవస్థలు జాగ్రత్త వ్యక్తికి జరిగాయి అంటే ఒక్క అవస్థనే చూసినట్టయింది. ఒక్క అవస్థనే చూసినట్టయింది, మిగతా రెండు అవస్థలు చూసినట్టే కాదు. ఎందుకు? జాగ్రత్త వ్యక్తి యొక్క అవస్థలుగా పరిగణిస్తే మిగతా రెండు కలిసి ఒక్క అవస్థనే అయ్యాయి. అట్లా ఒక్క అవస్థనే పరిశీలించినట్లు అవుతుంది కనుక అది పూర్ణ దృష్టి కాదు. మూడు అవస్థలను చూడాలి అంటే మూడు అవస్థలను వాటి కవిగా చూడాలి. స్వప్నమును స్వప్నంగా, సుషుప్తిని సుషుప్తిగా. అంటే జాగ్రత్త యొక్క అంగభూతం కాదు, జాగ్రత్త వ్యక్తికి జరిగినవి కావు. జాగ్రత్త వ్యక్తి జాగ్రత్త అవస్థలోనే ఉంటాడు. స్వప్నంకు జాగ్రత్త వ్యక్తి ఉండడు. జాగ్రత్త వ్యక్తి జాగ్రత్త అవస్థతోనే ముగిసిపోయి స్వప్న అవస్థను అనుభవించువాడు నేరు ఇంకొకడు ఉంటాడు స్వతంత్రంగా. అంటే చైతన్య ఆత్మ జాగ్రత్త వ్యక్తిత్వమును జాగ్రత్తకే వదిలి తాను స్వప్నానికి అవసరమైన కొత్త వ్యక్తిత్వమును తయారు చేసుకుంటాడు. స్వప్నావస్థకు అవసరమైన స్వప్న వ్యక్తిత్వం, స్వప్న వ్యక్తిత్వంతో స్వప్నావస్థ, సుషుప్తి అనుభవ దృష్ట్యా సుషుప్తి. ఇట్లా మూడవస్థలను తమ తమ అనుభవ దృష్టితో చూడాలి. స్వప్నానుభవాన్ని స్వప్న దృష్టితో చూస్తే అనుభవ కాలంలో అది జాగ్రత్తే కానీ స్వప్నం కాదు. స్వప్నానుభవము స్వప్నమును అనుభవిస్తున్నట్లుగా చూడాలి. ఇప్పుడు జాగ్రత్తను మనము నిద్రలో ఉన్నప్పుడు జాగ్రత్త ఎట్లా ఉంటుంది? మనకు నిద్రలో ఉన్నప్పుడు జాగ్రత్త ఏమీ లేదు, అందుకోసం జాగ్రత్త ఏమీ లేదు అంటామా? అది నిజమే, నిజానికి అట్లాగే రావాలి. కానీ తర్వాత మొదలు ఇప్పుడు అవస్థలను పరిశీలిస్తున్న దశలో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తను జాగ్రత్త అనుభవ దృష్టితో చూస్తున్నట్లుగా స్వప్నమును స్వప్నానుభవ దృష్టితో చూడు, సుషుప్తిని సుషుప్తి అనుభవ దృష్టితో చూడు. అంటే మూడింటిని తమ తమ అంటే అది అనుభవిస్తున్నప్పటి దృష్టి. అప్పుడు మూడింటిని మూడు స్వతంత్రంగా చూస్తున్నట్లు అవుతుంది. అయితే అనవశ్యమైన పక్షపాత దృష్టిని విడనాడి, పక్షపాత అంటే జాగ్రత్త దృష్టి, జాగ్రత్తకు వచ్చిన తర్వాత స్వప్నం ఎట్లా ఉన్నది అని చూస్తాం. అవునా? స్వప్నంలో ఇప్పుడు స్వప్నమును స్వప్నం అనటమే తప్పు. ఎందుకు? స్వప్నం అనుభవిస్తుంటే అక్కడ స్వప్నం అని ఎవరికీ కలగలే, ఇది కళ అని ఎవరికీ అనిపించలే. మరి కళ అని అనిపించని దాన్ని నువ్వు కళ అని పేరు పెడితే దాన్ని ఏమనాలి? అది పొరపాటు అవుతుంది, జాగ్రత్త పక్షపాతం అవుతుంది. కనుక జాగ్రత్త పక్షపాతం కాకుండా జాగ్రత్త అవస్థను జాగ్రత్త దృష్టితో చూసినట్లుగా స్వప్నావస్థను అది అనుభవిస్తున్నప్పటి దృష్టి, సుషుప్తిని అందులో మనం ఉన్నప్పటి దృష్టి. మనం ఉన్నప్పుడు సుషుప్తి గురించి ఏమంటాం? ఏమీ లేదు, ఉనికి తప్ప ఏమీ అనరాదు, ఏ పేరు లేదు, ఏమీ లేదు. అవి అట్లా. అది ఎట్లా అంటే ఏ అనుభవం ఎట్లా ఉంటే అట్లాగే ఉండాలి. అనుభవం ఎట్లా ఉంటే అట్లా. అక్కడ ఏమి లేదు అంతా ఉన్నట్టు ఏమి లేదనేది అప్పుడు లేకుండే. ఏమి లేదన్న ప్రత్యయం ఉందా? ఇక్కడికి వచ్చాకంటావు ఏం తెలియలేదు అక్కడ అని. అది నేనే అనుభవించా. నేనంటే ఈ జాగ్రత్త వ్యక్తి. జాగ్రత్త అవస్థే లేకుంటే జాగ్రత్త వ్యక్తి ఎట్లా అనుభవిస్తాడు? సుషుప్తి అనుభవించింది ఎవరు? ఈ జాగ్రత్త వ్యక్తే కొద్దిసేపు అనుభవించి వచ్చాడు అని ఇట్లా అంటాడు. ఇది పొరపాటు. ఎందుకు? సుషుప్తిలో ఉన్నప్పుడు ఈ జాగ్రత్త వ్యక్తే కొద్దిసేపు వచ్చాడు అని అనిపించదు. నేను అక్కడి వాణ్ణి, జాగ్రత్తకు చెందిన వాణ్ణి ఇక్కడ కొద్దిసేపటికి వచ్చానులే అని ఎవరికైనా అనిపిస్తుందా సుషుప్తిలో? నేను అక్కడి వాణ్ణి ఇక్కడ కొద్దిసేపు ఉన్నానంతే, ఇది మా ఊరు కాదు, 4 రోజులు ఉండిపోతాను నేను అని అనుకుంటాడా సుషుప్తిలో? ఊరికే విశ్రాంతికి వచ్చాను, ఇదే ఉన్నది, ఇక్కడే ఉన్నది, ఇట్లాగే ఉన్నాను సహజం అనిపిస్తుంది.
వేరేది ఏమీ లేదు, ఇది ఉంది అంతే, ఉన్నది అంతే అనిపిస్తుంది. కనుక సుషుప్తిని సుషుప్తి అనుభవ దృష్ట్యా, స్వప్నమును స్వప్నానుభవ దృష్ట్యా, జాగ్రత్తను జాగ్రత్త అనుభవ దృష్ట్యా, ఇట్లా 3 అవస్థలను నేరుగా నేరుగా చైతన్యానికి అంటే చైతన్యానుభవ దృష్టికి సాక్షికి తోస్తున్న అవస్థలుగా స్వతంత్రంగా చూడాలి. ఇది ఒక అవస్థ దృష్ట్యా ఇంకొకటి పేరు పెడితే, ఆ అవస్థ దృష్టికి ఏమనిపిస్తున్నది అని పేరు పెడితే అది పక్షపాతం అవుతుంది. చిన్న పిల్లలు వస్తుంటారు, ఎప్పుడన్నా తల్లిదండ్రులు తీసుకొచ్చి చిన్న అంటే మరీ చిన్న పిల్లలు కాదు, కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక, నీ పేరేమిటి అని అడిగితే తల్లి పేరు చెప్పేస్తాను. నువ్వేం చేస్తున్నావు అంటే తల్లి చెప్పేస్తుంటావు. నేను అన్నాను ఆ అబ్బాయిని అడుగుతున్నా, ఆయన చెప్పనివ్వండి అంటాడు. మళ్ళీ ప్రశ్న వేస్తే మళ్ళీ తండ్రి చెప్పేస్తాడు. నేను ఆ అబ్బాయిని చెప్పనివ్వండి. ఒక్కొక్కసారి ఏదో సమస్య ఉంది, వాడు ఏదో చదవటం లేదో, ఇంకేదో అల్లరి చేస్తున్నాడు, ఏదో ఒకటి అంటే ఏమైందంటే ఆ అబ్బాయిని అడుగుదాం, ఆయన ఏమంటాడో అనని అంటే సమస్య ఏమిటో ఆయన్ని చెప్పనివ్వరు. నేను ప్రశ్న వేసేస్తే ఆయనకు బదులు వీళ్ళు చెప్పేస్తాను. అంటే ఎవరికి ఏ నొప్పి ఉన్నదో, ఏ సమస్య ఉన్నదో ఆ వ్యక్తి తన నోటితో చెప్పని మనకు తెలుస్తుంది. వీళ్ళు తల్లిదండ్రులు ఊహించుకొని చెప్పేస్తారు. వాడికి అట్లా అయి ఉండొచ్చు అని వీళ్ళు ఊహించుకొని అది చెప్పేస్తారు. అయ్యో ఇట్లున్నదండి సమస్య అంటారు. అది నిజమా అంటే అవును అదే అంటారు. ఆయన అంటున్నాడా అంటే ఇగో నేను చెప్పేస్తున్నా అంటారు. ఇట్లా స్వప్నమును స్వప్నంగా చెప్పకుండా ఈ జాగ్రత్త అడ్డుకుంటుంది. ఎవరిలాగా? చిన్నపిల్లల తల్లిదండ్రులలాగా ఈ జాగ్రత్త అట్లా చేస్తుంది, అడ్డుకుంటుంది. అది మధ్యలో స్వప్నమునే చెప్పని, దాన్ని నేరుగా చూడు, దాన్నే అడుగు. సుషుప్తిని నేరుగా చూడని, దాన్నే ఈ జాగ్రత్త మధ్యలో అడ్డుకొని ఇగో స్వప్నం అంటే ఇట్లా ఉంటుంది, నిన్ను అడగలే జాగ్రత్త గురించి, నువ్వు చెప్పు, అడిగినప్పుడు నువ్వు నోరు మూసుకో. స్వప్నమును నేరుగా చూడు, సుషుప్తిని నేరుగా చూడు, దానిగా చెప్పండి. చాలామంది ఇట్లాగే అంటారు. ఎవరినో తీసుకొస్తారు స్నేహితులు, ఆయన అడిగితే ప్రశ్న ఈయన చెప్పేస్తాడు జవాబు. విషయం ఏమిటో తెలియదు. చాలా సమస్యలు తెలియనివ్వకుండా పోతుంది ఇట్లాంటి ఇంకొకళ్ళు అడ్డుకోవటం వల్ల. అందుకని ఆ వ్యక్తి ఏమిటో ఆయన నోటితే చెప్పండి. తర్వాత ఆ వ్యక్తిని అప్పుడు వీళ్ళు నోరు మూసుకున్నాక అడిగితే ఆ అబ్బాయి చెప్పిన కారణాలు ఇంకేమో ఉంటాయి. బడిలో ఏదో జరిగిందనో ఇంకా ఏమైందనో. అయ్యో అట్లా చూస్తే వీళ్ళకి తెలియదు. వాడు చెప్పనివ్వలే. వాడు నోరుతో చెప్తేగా మనకు సమస్య ఏమిటి తెలిసేది. చెప్పనివ్వకుండా మధ్యలో వీళ్ళే చెప్పేస్తారు. అట్లా అందుకని స్వప్నమును స్వప్నంకే చెప్పని, సుషుప్తి ఎట్లా ఉందో అట్లాగే చూడు, అది ఎట్లుంటే అట్లా. సుషుప్తిలో ఉన్నప్పుడు నేను మరో చోటు నుంచి ఇక్కడికి వచ్చాను అనిపిస్తుందా? ఇక్కడి నుంచి తర్వాత నేను ఇంకో చోటుకి పోతాను, ఇక మళ్ళీ నేను జాగ్రత్తగా వెళ్ళిపోతాను అనిపిస్తుందా? నేను ఒక చోటు నుంచి వచ్చింది కాదు, ఇంకో చోటుకి పోయేది లేదు. ఇది ఇట్లాగే ఉంటుంది, ఎప్పుడూ ఇట్లాగే ఉంటాను, ఇది ఉన్నదే సహజ సిద్ధం అనిపిస్తుంది. అది సుషుప్తి అనుభవం నేరుగా ఎట్లా ఉందో అట్లాగే చూడు. ఎక్కడి నుంచి వచ్చింది కాదు, ఇంకొక దానికి సంబంధం కాదు, ఇంకొక దాని ఫలితం కాదు, ఇంకొక దాని కారణంగా ఇది కార్యంగా పుట్టింది కాదు. సుషుప్తి దేనికి కార్యం కాదు, దేనికి కారణం కాదు, కార్యం కాదు, తానుగా ఉంది. స్వప్నము అట్లాగే. జాగ్రత్తలో చూసిన వస్తువులు పోయి అక్కడ పోయి మనం కల్పిస్తాం అనుకుంటారు. ఇట్లా ఏమంటారు? జాగ్రత్తలో మనం చూసిన వస్తువులు, అనుభవించిన వస్తువులు ఇవే పోయి మనం కళలో చూస్తామంటారు. కళలో అట్లుంటుంది కదండి, అక్కడ ఏం లేనివి కనిపిస్తాయి కదండి. నువ్వు అక్కడ చూస్తున్నప్పుడు ఏం లేనివి కనిపిస్తాయి అనిపిస్తుందా? దీనిలాగే ఉంది. ఇక్కడ మనం ఉన్నట్టుగా ఈ వస్తువులు, గోడలు, మీరు, నేను ఉన్నట్టుగా అట్లాగే ఉంటుంది. అక్కడ కూడా అట్లాగే ఉంటుంది. మరి దాన్నిగా చూడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుందో దాన్ని చూసి పేరు పెడతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అది జాగ్రత్త పక్షపాతం అయిపోయింది. స్వప్నమును చూడనివ్వదు, ఈ జాగ్రత్త కప్పేస్తుంది. జాగ్రత్తకి కప్పేస్తుండటమే జాగ్రత్త యొక్క పక్షపాతం. అందుకని 3 అవస్థలు స్వతంత్రం. అంటే జాగ్రత్త యొక్క కొనసాగింపు స్వప్నం కాదు. జాగ్రత్తలోని వస్తువులు, సంఘటనలు స్వప్నంకు కొనసాగటంలే. స్వప్నం యొక్క కొనసాగింపు జాగ్రత్త కాదు. ఏ ఒక్క అవస్థ యొక్క కొనసాగింపు ఇంకొక అవస్థ కాదు. ఇది అనాది అనంతం. జాగ్రత్త అనాది అనంతం. జాగ్రత్తతోనే ఉంటుంది. మళ్ళీ స్వప్నం పూర్తి కొత్తది, మళ్ళీ సుషుప్తి పూర్తి కొత్తది. దానికదే, దీనికిదే. దీని యొక్క కొనసాగింపుగా స్వప్నం లేదు, స్వప్నము యొక్క కొనసాగింపుగా సుషుప్తి లేదు. ఏది దేని యొక్క కొనసాగింపు కాదు. అది అట్లా చూడాల్సింది.
అయితే అనవశ్యమైన పక్షపాత దృష్టిని విడనాడి ఇంతవరకు తెలిపిన అనుభవ దృష్టితే సూచితిమేని యథార్థం ఏ విధముగా నుండునో చూడు. జాగ్రత్త స్వప్న సుషుప్తులను అను మూడవస్థలు మనకే కలుగుచున్నందున, అంటే ఈ మూడును ఒక్కడికే కలుగుతున్నాయి. అంటే అర్థం ఏమిటి? స్వప్నము జాగ్రత్త వ్యక్తికి కలగటంలే. స్వప్నావస్థ ఎవరి అనుభవం? జాగ్రత్త వ్యక్తి అనుభవం కాదు. సుషుప్తి అవస్థ జాగ్రత్త వ్యక్తి అనుభవం కాదు. జాగ్రత్త అవస్థ తనకు, స్వప్నావస్థ ఆ తనకే, సుషుప్తి ఆ తనకే. తనకేంటి? సాక్షికి. మూడవస్థలకు ఆధారమైన ఏ తెలివి ఉందో ఆ తెలివికే నేరుగా మూడు ఆ తెలివి అందే మూడు కనిపిస్తున్నాయి. కానీ జాగ్రత్త వ్యక్తికి స్వప్నం కనిపించటంలే. జాగ్రత్త వ్యక్తికి సుషుప్తి కాదు. జాగ్రత్త వ్యక్తి జాగ్రత్తగా ఉంటాడు. మరి స్వప్నం ఎవరికి? స్వప్నంలో ఎవరున్నారో వాడికే. జాగ్రత్త వ్యక్తి ఉన్నాడా? లేడు, మరి వాడికి కాదు. జాగ్రత్త వ్యక్తి స్వప్నంలో ఉన్నాడా? లేడు, మరి వాడికి కాదు. ఎవరున్నారు అక్కడ? ఎవరుంటే వాడికి. సుషుప్తిలో ఎవరున్నాడు? జాగ్రత్త వ్యక్తి ఉన్నాడా? లేడు, మరి ఎవరుంటే వాడికే. అట్లా అది అంటే మూడు కూడా ఉన్నది అన్న ఉనికి ఉన్నదే. ఆ ఉనికే మూడుగా తోస్తుంది, నేరుగా తోస్తున్నది. కానీ ఒకదాని నుంచి అరువు తెచ్చుకున్నది కాదు. జాగ్రత్త నుంచి అరువు తెచ్చుకొని స్వప్నం ఉండటం లేదు. జాగ్రత్తను ఆశ్రయించుకొని జాగ్రత్త సహాయంతో స్వప్నం బతకటంలే. సుషుప్తి సహాయంతో బతకటంలే. జాగ్రత్తలోని ఒక గదిలో మూలకున్నది కాదు స్వప్నం. జాగ్రత్తలోనే ఒక మూలకు సుషుప్తి, ఒక మూలకు స్వప్నం కాదు. జాగ్రత్తకు పూర్తి బయట, అంటే జాగ్రత్తకు సంబంధం లేకుండా పూర్తి స్వతంత్రంగా. ఇట్లు జాగ్రత్త స్వప్న సుషుప్తులను మూడవస్థలు మనకే కలుగుచున్నందు. మనకే అంటే ఏమిటి? మూడింటి యొక్క సమాన ఆధారం. జాగ్రత్త వ్యక్తి స్వప్నంలో లేడు కనుక జాగ్రత్త వ్యక్తికి కలగటంలే. ఎవరున్నారో వాడికి కలుగుతుంది. వాడు మూడింటిలో ఉన్నాడు. ఎందుకు? ఈ మూడును నాకున్నాయి అనిపిస్తుందా? మూడును కలుగుతున్నాయని అనిపిస్తుందా? ఎవరికి అనిపిస్తుందో ఆ ఉనికికి, ఆ తెలివికి, ఆ మూల తెలివికి మూడు నేరుగా తోస్తున్నాయి. కనుక మనకే మూడును మనకే నేను ఇక్కడ వదిలేసానే ఏమిటి? అనుభవ దృష్టితే సూచితి మీన యథార్థం ఏ విధముగా నుండునో చూడు. జాగ్రత్త స్వప్న సుషుప్తులను మూడవస్థలు మనకే కలుగుతున్నందున వీనియందు ఒకదాని అనుభవం ఉన్నప్పుడు మరి ఒకటి ఉండదు. అంటే జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం ఉండదు అంటే అది మనకు తెలుసు సులువుగా. జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం లేదు, స్వప్నం జాగ్రత్త లేదు. కానీ అక్కడ కొంచెం పొరపాటు. మనం ఏం చేస్తామంటే జాగ్రత్తలో ఒక భాగంగా స్వప్నం కలుగుతుంది అనుకుంటున్నాం. అక్కడ పొరపాటు. ఆ పొరపాటును సరిదిద్దటానికి ఆ అధ్యారోపమే భ్రమ కదా. ఆ భ్రమను సరిదిద్దటానికి ఇది ఉన్నప్పుడు అది లేదు అని చెప్తున్నాం. అంటే అది మనకు తెలుసు కదా అంటే తెలియదు, మనం పొరపాటులోనే ఉన్నాం. ఎట్లా? జాగ్రత్తలోనే స్వప్నం ఉన్నది, ఇందులోనే ఒక మూలకున్నది అనిపిస్తుంది. అది పొరపాటు. దాన్ని సరిదిద్దటానికి జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం లేదు, స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త లేదు. ఇంకో అర్థం ఏమిటంటే జాగ్రత్త యొక్క కొనసాగింపే స్వప్నంలా చూస్తున్నాం. కొనసాగుతున్నది అంటే దాని తర్వాత ఇది వచ్చింది అంటే జాగ్రత్త తర్వాత సుషుప్తి వస్తుంది అంటాం, నిద్రపోతాం. నిద్రపోయినాక కొద్దిసేపటికి కల వస్తుంది అంటే దీని తర్వాత అన్నామంటే దీనికే కనెక్షన్ పెట్టాం. అంటే మళ్ళీ దీని యొక్క కొనసాగింపుగా చూసినట్టే అయింది. మళ్ళీ అదే పొరపాటు. అందుకని స్వతంత్రం అంటే దీనికి సంబంధం లేదు అని అర్థం. సంబంధం లేదు అంటే దీని తర్వాత కానీ ముందు వెనుకలు కానీ, ఒక అవస్థకి ఇంకో అవస్థ ముందు వెనుకలు కాదు, ఒక అవస్థకి ఇంకో అవస్థ పక్కపక్కన కాదు. పక్కపక్కన అంటే దేశంలో పక్కన, కాలంలో ముందు వెనుక. కాలక్రమం ఉంటే ముందు వెనక, దేశము యొక్క కొనసాగింపు ఉంటే పక్కపక్కన అవుతుంది. దీనికి దగ్గర అనండి, కొంచెం దూరం అనండి, దీని పక్కన అనాలంటే దేశ సంబంధం కావాలి. తర్వాత దీనికి ముందు వెనకలు, దీనికి తర్వాత అనంతరము అంటే దీనికి ముందు దీని తర్వాత అందామంటే కాల సంబంధం ఉండాలి. అంటే జాగ్రత్త యొక్క కాల సంబంధంతో
స్వప్నం జరుగుతుందా? అంటే జాగ్రత్తకు ముందో తర్వాతనో స్వప్నం జరుగుతుందా? పొరపాటు. జాగ్రత్తకు ముందో తర్వాతనో సుషుప్తి జరుగుతుందా? అది పొరపాటు. ముందో తర్వాతనో జరుగుతుంది అంటే జాగ్రత్త కాలము నుంచి జాగ్రత్త కాలము యొక్క కనెక్షన్ సంబంధం సుషుప్తికి ఉన్నది అన్నట్టే. అంటే ఇంకా జాగ్రత్త సంబంధం నుంచే సుషుప్తిని చూస్తున్నా, ఈ సంబంధం వద్దనే చెప్తున్నా. అంటే జాగ్రత్తకు స్వప్నమును ముందు వెనకలుగా చూడరాదు. అంటే జాగ్రత్తతో ముందు వెనకలని కానీ, పక్కాని కానీ, పైనాని కానీ, కిందాని కానీ, అటని కానీ, ఇటని కానీ జాగ్రత్తతో ఏ రకమైన సంబంధము పట్టరాదు. ఎందుకంటే జాగ్రత్తను ఏదో రకంగా ఒప్పుకుంటే దానిపై చెప్పొస్తుంది. ఇది అసలు లేనప్పుడు స్వప్నం చూసినప్పుడు ఇది దానికి ముందు అంటే దాని తర్వాత అంటే దేనికి ముందు తర్వాత అనాలో అదే లేదన్నప్పుడు స్వప్నం చూస్తే నేరుగా చూస్తాడంతే. ఇప్పుడు ఈ జాగ్రత్త ఉన్నాం, ఈ జాగ్రత్త ఇంకో జాగ్రత్తకు ఇది కార్యంగా ఇంకో జాగ్రత్త నుంచి ఇది పుట్టింది అని అంటామా? ఈ జాగ్రత్తను అంటామా మనం? ఈ జాగ్రత్తను స్వతంత్రంగా తీసుకుంటున్నామా లేదా? ఇప్పుడున్న మనమున్న ఈ ప్రస్తుత జాగ్రత్తను ఇది స్వతంత్రం, ఇంకో దాని యొక్క కార్యంగా పుట్టింది కాదు అని దీన్ని అట్లా స్వతంత్రంగా తీసుకుంటున్నామో స్వప్నం కూడా నువ్వు స్వప్నంలో ఉన్నప్పుడు ఇంకొక దాని వల్ల ఇది పుట్టింది అని అనిపించదు. ఇది ఇప్పుడున్నట్టు ఇట్లా ఉన్నది, స్వయంగానే ఉన్నది, స్వతంత్రంగా అంతే. అంటే దాంట్లో ముందు వెనకల భావం ఉంటే ఆ పూర్వాపర భావము స్వప్నానికి ఉంటే అది స్వప్నానికి చెందిందే కానీ స్వప్నానికి బయట అంటూ ఏమీ లేదు. స్వప్నానికి బయట ఊహించరాదు. నువ్వు స్వప్నంలో ఉన్నప్పుడు బయట అని ఊహిస్తే అది స్వప్నమే అవుతుంది, అవునా? స్వప్నానికి బయట అనేది ఒక అవస్థ నుంచి బయట ఇంకో అవస్థకి ఎట్లా ఊహిస్తాం? ఒక అవస్థలో ఉన్నవాడు బయట ఊహించుకోలేదు, బయట అనేది ఇందులోకి వస్తుంది. అందుకోసం ఒక అవస్థలో ఉన్నప్పుడు నువ్వు ఏదేది ఊహించుకున్నావో, ఏదేది అనుభవిస్తున్నావో అది ఆ అవస్థకే చెందింది. నువ్వు స్వప్నంలో ఉన్నప్పుడు ఊహించుకున్నదంతా ఆ స్వప్నానికే చెందింది. కనుక జాగ్రత్తకు ముందు వెనుకలని కానీ, జాగ్రత్తకు పక్కాని కానీ, జాగ్రత్త యొక్క కార్యమని కానీ ఇవేవి చెప్పరాకుండా తానుగా స్వతంత్రంగా ఉన్నది స్వప్నం. సుషుప్తి కూడా అంతే. ఒకదానికి ఫలితంగా ఏర్పడింది సుషుప్తి కాదు. అంటే ఇంకొక చోట ఉండి ఇక్కడికి వచ్చాను అని అనిపించదు. మళ్ళీ సుషుప్తి నుంచి ఇంకొకటి చోటుకి పోతాను అని ఇంకొకటి ఊహించుకోవడానికి అక్కడ ఏం లేదు. ఉంది ఉనికి అంతయు ఉనికి మాత్రంగా ఉన్న సుషుప్తి ఇంకో దానికి సంబంధమే లేదు. కనుక మూడవస్థలు తాముగా నేరుగా చైతన్యము యొక్క ప్రతీతులే. నేరుగా చైతన్యము ఆ రీతిగా తోస్తున్నదే కానీ ఇంకో దానికి సంబంధం లేదు. జాగ్రత్త స్వప్న సుషుప్తులను మూడవస్థలు మనకే కలుగుతున్నందున, మనకే అంటే జాగ్రత్త వ్యక్తికి కాదు. అక్కడ చూడండి, మనకు అంటే మనకు జాగ్రత్త వ్యక్తిగా ఉన్న మనకు కాదు. జాగ్రత్త వ్యక్తి జాగ్రత్త అవస్థకే, స్వప్న వ్యక్తి స్వప్నావస్థకే. అయితే మూడును మనకు అంటే మూడింటికి సమానాధారమైన ఆ మనకు అంటే మన అనుభవానికి, నేరుగా ఉన్న ఉనికి రూప సాక్షి అనుభవానికి మూడవస్థలు మనకే కలుగుతున్నందున వీని యందు ఒకదాని అనుభవం ఉన్నప్పుడు మరి ఒకటి ఉండదు. అంటే ఒక అనుభవము యొక్క అంగము కానీ సంబంధము కానీ ఇంకొకటి కాదు. అనగా మెలకువ ఉన్నప్పుడు నిద్రా స్వప్నములు ఉండవు, స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త సుషుప్తులు ఉండవు. అది ఉన్నప్పుడు ఉండదు, దాని వలన కలిగింది కాదు. అది ఉన్నప్పుడు ఉండదు అంటే దానికి ఏ సంబంధం లేకుండా తానుగా ఉంది అంతే. స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త సుషుప్తులు ఉండజాలవు. 29 అన్నాను, 29లో ఉన్నది, అందులోనే ముందుకు వెళ్తున్నాను. కేవలం సుషుప్తి ఉన్నప్పుడు జాగ్రత్త స్వప్నములు ఉండవు. ఒకటి ఉన్నప్పుడు మిగతా రెండు లేవు. మిగతా రెండు అనటమే తప్పు, మిగతా రెండు కూడా అనలేము, అవునా? స్వప్నమందు కానీ జాగ్రత్త ఎందు కానీ స్వప్నమందు కానీ జాగ్రత్తనందు కానీ గోచరమగు దృశ్యములు మనకు బాహ్యముగా ఆయా సమయమున గమనించినను అవి కనిపించినను అవి ఆయా అవస్థకే కట్టుబడి ఉన్నవి. అంటే జాగ్రత్తలోని పదార్థాలు మనము జాగ్రత్తలో ఉన్న పదార్థాలు
స్వప్నం నుంచి తెచ్చుకున్నామని అనిపిస్తుంది. స్వప్నం నుంచి తెచ్చుకోవటం ఏమిటి? ఇది ఇక్కడే స్వతంత్రంగా కొత్తగా ఉన్నాయంట, ఇక్కడే ఉన్నవి అంట. అట్లాగే స్వప్నంలో ఉన్న పదార్థాలు ఇక్కడి నుంచి తీసుకుపోయామా? అవునండి అంటాను. ఎందుకు? మనము స్వప్నాన్ని స్వప్నంగా పరిశీలించకపోవటం వలన ఈ తప్పు అవుతుంది. ఏం తప్పు? జాగ్రత్తకు వచ్చి ఈ వ్యక్తి జాగ్రత్త వ్యక్తిగా ఉండి స్వప్నం చూస్తున్నాడు. జాగ్రత్త వ్యక్తిగా ఉండి చూసినప్పుడు ఎవరు ముందున్నారో, మన మామూలుగా లౌకికంగా ఎవరు ముందు పుట్టాడో వాడు ముందు చేశాడంట, తర్వాత వచ్చిన వాడు చేస్తే వీడిని చూసి నేర్చుకున్నాడు అంటాం. అవునా? అట్లాగే జాగ్రత్త స్వతంత్రంగా ఉన్నదని, స్వప్నము దీనిలోంచి అక్కడికి పోయాయి అని అంటాం. అంటే ఇవే ముఖ్యము అని మనకు ఎందుకు అనిపిస్తుంది? వీడు పెద్ద, ఎవరు? ఈ జాగ్రత్త పదార్థాలు పెద్ద, స్వప్నం మాత్రం వాడు తమ్ముడు, చిన్నవాడు, తర్వాత వాడని ఎందుకు అనిపిస్తుంది? అంటే ఈ చూస్తున్న వాడికి జాగ్రత్త అభిమానం ఉంది, జాగ్రత్త వ్యక్తిత్వం ఉన్నది. ఈ జాగ్రత్త వ్యక్తిత్వపు అభిమానం పట్టుకొని జాగ్రత్తలో ఉండి ఇవి ముఖ్యం, ఇవి నిజంగా ఉన్నాయి అనుకుంటున్నట్టు మీరు కూర్చున్నాము, నేను ఇక్కడ ఉన్నాం, ఇదంతా నిజంగా జరుగుతున్నది, ఇది నిజం అనుకొని స్వప్నం కల్పితం కదండి, కల్పితం ఎక్కడి నుంచి కల్పించాను, దీన్ని చూసి అక్కడ కల్పించుకున్నామంటాడు. అసలు ఇదే కల్పన ఎందుకు కాకూడదు? దీన్ని నువ్వు సత్యం అని ఎవరు చెప్పారు నీకు? దీన్ని స్వప్నం దీన్ని సత్యం అనేసుకున్నాడు. అంటే ఈ జాగ్రత్త అవస్థలో ఉండి దీని పక్షపాతం పెట్టుకొని, పక్షపాతం అంటే ఇది నిజం అనేసుకుని ఇక మిగిలినవి గౌణంగా చూస్తున్నాడు. అంటే జాగ్రత్త పక్షపాతం వల్ల చూస్తున్నాడు అట్లా. కానీ స్వప్నంలో ఉన్నప్పుడు వాడు కూడా జాగ్రత్తగానే ఉన్నాడు, అక్కడి పదార్థాలు జాగ్రత్త పదార్థాలుగానే ఉన్నాయి. అవి కూడా అక్కడ కూడా నేను ఎక్కడి నుంచో తెచ్చుకున్నాను అనిపించదు. ఇది కొత్త అవస్థ, ఇది జాగ్రత్త అవస్థ, ఇవి కూడా ఇట్లాగే ఉన్నాయి అనిపిస్తుంది. అవునా? జాగ్రత్త అవస్థ, స్వప్నము అనుభవ కాలంలో జాగ్రత్త అనిపిస్తుంది. అంటే ఏ జాగ్రత్త అయినా ఇంకో దాని నుంచి వచ్చింది అంటామా? ఇంకో అవస్థ నుంచి వచ్చింది అనం, స్వతంత్రంగా ఉందంటాం. అట్లాగే స్వప్నావస్థ అనుభవ కాలంలో జాగ్రత్తే గనక అది మరొక చోటు నుంచి వచ్చింది కాదు, అది తానుగా స్వతంత్రమే. మరి అట్లా అది సత్యమై ఉండగా అది కల్పన అని, జాగ్రత్త నిజమని అంటున్నది ఎందుకు? జాగ్రత్త పక్షపాతం, ఈ జాగ్రత్త పక్షపాతం. అందుకని స్వప్నమందు జాగ్రత్త ఎందు గాని గోచరమగు దృశ్యములు మనకు బాహ్యముగా ఆయా సమయమున కనిపించినను అవి ఆయా అవస్థకే కట్టుబడి ఉన్నవి. అంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు ఈ పదార్థాలు మనకంటే బయట ఉన్నాయనిపిస్తుంది. అంటే నేను పుట్టకముందు ఇక్కడ ఉంది ప్రపంచం, నేను కళ్ళు మూసుకున్నా, నేను చూడకున్నా కూడా ప్రపంచం ఉంటుంది. బాహ్యంగా అంటే అర్థం ఏంటిది? నేను చూడకున్నా కూడా ఉంటుంది అనిపిస్తుంది లౌకికులకు. ఈ ప్రపంచము నేను చూస్తేనే ఉన్నదా, నేను చూడకున్నా కూడా ఉన్నది అనిపిస్తుంది. కానీ నిజానికి ఈ ప్రపంచమంతా ఈ మెలకువ అవస్థకే కట్టుబడింది. అట్లాగే స్వప్న ప్రపంచం స్వప్న అవస్థకే కట్టుబడింది, కానీ బయటి అవస్థ నుంచి ఇంకొక అవస్థ నుంచి తెచ్చుకున్నవి కాదు. జాగ్రత్త అవస్థ నుంచి తెచ్చుకున్న పదార్థాలు స్వప్నంలో లేవు, స్వప్న పదార్థాలు జాగ్రత్త నుంచి తెచ్చినవి కాదు. ఇవి అక్కడి నుంచి తేలేదు, అవి ఇక్కడి నుంచి తేలేదు. అక్కడివి అక్కడే, ఇక్కడివి ఇక్కడే. అందుకని అవి స్వతంత్ర అవస్థలు. కేవలం అంటే మనకు బాహ్యముగా అనిపిస్తున్న, బాహ్యంగా అంటే మనం చూడకుండా కూడా ఉన్నాయి అని అనిపిస్తున్న స్వప్నంలో కూడా అంతే. నువ్వు కళ్ళు మూసుకున్నావు ఇంకో కొద్దిసేపు, స్వప్న ప్రపంచం ఉంటుందా లేదా? స్వప్నంలో నువ్వు కొద్దిసేపు కళ్ళు మూసుకున్నావు అయినా ఉంటుంది. స్వప్నంలో కొద్దిసేపు నిద్రపోయి లేచాడు అనుకో, స్వప్నము మనకేమనిపిస్తుంది లౌకికులకు? స్వప్నం ఊరికే కల కదండి, మనం కంటుంటేనే కల, మనం కనకపోతే కల లేదు అని. సరే, స్వప్నంలో నిద్రపోయి లేచావు, లేస్తే ఏమనిపిస్తుంది? నేను ఇప్పుడు కలగంటున్నాను కనుక ఒక కళ ఉన్నది, ప్రపంచం ఉన్నది. నేను ఇంతసేపు నిద్రపోయినప్పుడు ప్రపంచం లేదు అని అంటాడా? అక్కడ నేను నిద్రపోయినప్పుడు, ఎందుకంటే నేను కలగంటే కళ ఉంటుంది, నేను కనకపోతే ఉండదు. నేను ఇంతసేపు నిద్రపోయానుగా, అందుకోసం ప్రపంచం లేకుండే. నేను లేస్తే నాతో పాటు లేచింది అంటాడా? నేను నిద్రపోయినా కూడా ప్రపంచం ఉండే అంటాడు.
అంటే అక్కడ ప్రపంచం అక్కడే తానున్నది. స్వప్న ప్రపంచం స్వప్నంలో జాగ్రత్త వలె తానుగా ఉన్నది. ఇట్లా ఎంత అనిపించినా ఆ అవస్థకే కట్టుబడింది. ఆ అవస్థకే కట్టుబడింది. అంటే స్వప్న అవస్థకే కట్టుబడింది. స్వప్న అవస్థకు బయట పోదు, బయట నుంచి రాదు. జాగ్రత్త ప్రపంచం అట్లాగే జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే కనిపిస్తుంది. మరొక చోటి నుంచి రాదు, మరొక చోటికి పోదు. మనకు బాహ్యముగా ఆయా సమయమున కనిపించినను అవి ఆయా అవస్థకే కట్టుబడి ఉన్నవి. అవి వాణిని వీడి స్వతంత్రముగా ఉండజాలవు. ఏ అవస్థల్లో ఉన్న ప్రపంచం ఆ అవస్థకే కట్టుబడి ఉంటుంది. అంటే ఆ అవస్థ కంటే స్వతంత్రంగా ఉండదు. కావున మనం ఒక అవస్థను వీడి మరి ఒక దానిని పొందినప్పుడు ఇది మంచిది. మనము ఒక అవస్థను వదిలి ఇంకొక అవస్థకు పోతున్నప్పుడు అంటే ఎవరండి పోయేది? జాగ్రత్త అవస్థను వదిలి స్వప్నంకు పోతున్నామంటే ఎవరు పోతున్నారు? జాగ్రత్త వ్యక్తి. ఒక అవస్థను వీడి ఇంకొక అవస్థకు పోతున్నాము అని ఇక్కడ రాశారు. ఎవరు పోతున్నారు? అసలు పోతున్నామే భ్రమ. ఎవరు రారు. అది ఊరికే దీని అది ఉండటం వల్ల దీని తర్వాత అక్కడికి పోయాము అనిపిస్తుంది అంతే. అది భ్రమే. ఎవరు పోతారు? జాగ్రత్త వ్యక్తి పోతాడా? జాగ్రత్త వ్యక్తి ఇక్కడే ఉంటాడు. జాగ్రత్త అవస్థ వదిలేస్తే దాంతోపాటు వ్యక్తి వదిలిపోతాడు. మరి పోతున్నది ఎవరు? చూడండి ఇక్కడ భ్రమ. ఉదాహరణకు సుషుప్తి తీసుకోండి. నేను సుషుప్తికి పోతానా? జాగ్రత్త వ్యక్తి సుషుప్తికి పోతాను అనిపిస్తే వాడు అనుకున్నంతసేపు మెలకువలోనే ఉంటాడు. మరి సుషుప్తికి ఎవరు అంటే ఈ జాగ్రత్త వ్యక్తే లేకపోతే అది సుషుప్తి. మరి వ్యక్తే లేనప్పుడు పోయింది ఎవరు అక్కడికి? ఇక్కడ చూడండి విచిత్రంగా ఎట్లా ఉందో. జాగ్రత్త వ్యక్తి ఉన్నంతసేపు సుషుప్తికి పోడు. వ్యక్తే లేకపోతే సుషుప్తి ఉన్నది. మరి అప్పుడు పోయింది ఎవరు? జాగ్రత్త వ్యక్తి పోయాడా? వీడు అక్కడికి పోతాడా? అక్కడికి వీడు లేడుగా. వీడు ఉంటే కదా పోయేది. వీడు ప్రాణం పోయింది. వీడు బతుకుంటే కదా పోయేది. వీడు ప్రాణం పోయినప్పుడు పోతాడు ఎక్కడికి? ఊరికే లౌకిక ఉదాహరణ అట్లా. అందుకోసం జాగ్రత్త వ్యక్తే లేనప్పుడు పోతాడేంటి? అయినా ఈ జాగ్రత్త వ్యక్తి అక్కడికి పోయాడు అని ఒక భ్రమ కలుగుతుంది. అది ఎందుకు అంటే జాగ్రత్త వ్యక్తిత్వమును దాటి స్వప్నము సుషుప్తి మూడింటికి సమానంగా ఏ సాక్షి ఉన్నదో ఆ సాక్షి జాగ్రత్త వ్యక్తిగా ఇప్పుడు భ్రమపడుతున్నాడు. ఆ సాక్షిని జాగ్రత్త వ్యక్తి యందు అధ్యారోపణ చేసుకొని, అయితే జాగ్రత్త అవస్థకు బయట ఉన్నది జాగ్రత్త సాక్షి. జాగ్రత్త స్వప్న మూడు అవస్థల సాక్షి జాగ్రత్త అవస్థ దాటి ఉన్నది. స్వప్నావస్థ సుషుప్తి అవస్థ మూడు అవస్థలకు సమానంగా సాక్షి ఉన్నది. అయితే సాక్షి మూడు అవస్థలకు సమానంగా ఉంటే ఆ సాక్షిని జాగ్రత్త అవస్థలో ఉన్న వ్యక్తి తన మీద వేసుకొని నేనే జాగ్రత్త అవస్థకు బయట సుషుప్తిలో ఉండి వచ్చానంటాడు. సుషుప్తిలో వీడు లేడు. వీడికి మూల స్వరూపమైన సాక్షి ఉన్నది. అవునా? ఈ జాగ్రత్త వ్యక్తిత్వం తొలగిపోయినాక జాగ్రత్త వ్యక్తి కంటే ఎక్కువగా వ్యాపకంగా జాగ్రత్త వ్యక్తిత్వమును మింగేసిన సాక్షి ఉందే, ఆ సాక్షి ఉంది అక్కడ. అవునా? ఇప్పుడు ఈ రెండున్నాయి వేళ్ళు. ఇక్కడ ఈ వేలు ఏమంటది? ఇక్కడ నేనే ఉన్నాను అంటది. ఈ వేలు లేదు ఇక్కడ. ఈ వేలు యొక్క మూలమైన ఈ చెయ్యి ఇక్కడున్నది. ఇక్కడ రెండిట్లో ఉన్నది చెయ్యి. ఇప్పుడు ఈ లెవెల్ నుంచి చూస్తే ఇక్కడ ఈ రెండిట్లో ఉన్నది తానే. కానీ ఈ వేలుగా చూస్తే ఈ వేలు అనొచ్చా? ఈ వేలు యొక్క మూలానికి పోతే ఈ స్థానం నుంచి ఈ రెండు నేనే అనొచ్చు. అట్లా జాగ్రత్త వ్యక్తిత్వానికి అతీతంగా ఉన్న ఈ సాక్షి ఈ మూడింటికి సమానంగా ఉన్నాడు. కనుక ఈ సాక్షే దీనికి మూడింటిగా ఉన్న సాక్షిని ఈ జాగ్రత్త వ్యక్తి వేలేమంటది? నేనే ఆ వేలుగున్నాను అంటది. నువ్వు లేవు. నీ మూల స్వరూపమైన చెయ్యి మూడింటిగా ఉన్నది. జాగ్రత్త వ్యక్తి యొక్క మూలమైన సాక్షి సుషుప్తిలో ఉన్నాడు. జాగ్రత్త వ్యక్తి యొక్క మూలమైన ఆధారమైన స్వరూపమైన సాక్షి స్వప్నంలో ఉన్నాడు. అయితే నన్ను అంటే జాగ్రత్త వ్యక్తి, ఈ జాగ్రత్త వ్యక్తిని దాటిన జాగ్రత్త వ్యక్తి కంటే వ్యాపకమై జాగ్రత్త వ్యక్తినే మింగేసిన ఆ సాక్షి యొక్క ఉనికిని ఈ జాగ్రత్త వ్యక్తి తన మీద వేసుకొని నేనే ఆ సుషుప్తిలో ఉండొచ్చాను అంటాడు. నేను అంటే నేను సాక్షి నిజమే, కానీ ఆ సాక్షి పనిని
జాగ్రత్త వ్యక్తి మీద వేసుకొని నేనే మూడింటికి అంటాడు. అక్కడ భ్రమ జరుగుతాడు. ఈ వేలే ఈ వేలుగా లేదు. 3 ఒకటి అంటే ఈ మూడింటి యొక్క మూలమైన ఈ చెయ్యి 3గా ఉన్నది. అది అది కరెక్టే, అది అనుభవ సమ్మతంగా ఉన్నది. కనుక జాగ్రత్త వ్యక్తిగా లేడు. ఎందుకంటే జాగ్రత్త వ్యక్తి జాగ్రత్త దేహానికి కట్టుబడ్డాడు, జాగ్రత్త ఇంద్రియాలకు కట్టుబడ్డాడు, జాగ్రత్త మనస్సుకు కట్టుబడ్డాడు. అయితే జాగ్రత్త దేహాభిమానిగా, జాగ్రత్త ఇంద్రియాల అభిమానిగా, జాగ్రత్త మనస్సు అభిమానిగా సుషుప్తిలో ఉన్నాడా? లేక జాగ్రత్త దేహాభిమానం వదిలి, ఇంద్రియాభిమానం వదిలి, మనస్సు అభిమానం వదిలి అంటే జాగ్రత్త వ్యక్తే లేదు. ఒట్టి చైతన్యం ఉనికి మాత్రం ఉందని ఆ ఉనికిగా సుషుప్తిలో ఉన్నాడు. అంటే జాగ్రత్త వ్యక్తిగా లేడు. కేవలం ఉనికి అంటే కేవల తెలివి, ఒట్టి తెలివి, దానికి ఆకారం రంగులు ఏమీ లేకుండా చిన్మాత్రం. ఆ చిన్మాత్రము సుషుప్తిలో ఉంది. ఇప్పుడు ఆ చిన్మాత్రమే మెలకువగా తోస్తున్నది, మెలకువ వ్యక్తిగా. ఈ మెలకువ వ్యక్తి ఏం చేస్తాడు? వాడు చైతన్యమే, కానీ జాగ్రత్త దేహేంద్రియాలు పట్టుకొని కూర్చున్నాడు. అయితే ఏమంటాడు? జాగ్రత్త దేహేంద్రియాలు పట్టుకున్నా నేనే చేశానంటాడు. ఒక కంపెనీకి ఆఫీసర్ ఉన్నాడు, అన్ని పనులు చేయిస్తాడు, తానే చేస్తాడు. అవునా? ఈ కంపెనీలో ఈ వస్తువులన్నీ ఇన్ని ఉత్పత్తి చేశాం, ఇంత సేల్ చేశాం. ఎడరేపు కంపెనీలు ఫ్యాక్టరీలు ఉంటున్నాయి కదా, ఇన్ని ఉత్పత్తి చేశాం, ఇన్ని సేల్ చేశాం అంటాడు. ఆ ఆఫీసర్కి రిటైర్ అయిపోయాడో, ఉద్యోగం పోయిందో, లేక ఇంకో ఫ్యాక్టరీకి మారిపోయాడు. ఇంకొకటి వచ్చాడు కొత్తడు. వచ్చిన తర్వాత వచ్చేసరికి కొంత స్టాకు సేల్ ఇచ్చారు, ఇంకా డబ్బు రాలేదో, ఏదో కొంత ఉన్నది ఇవ్వాలి. అప్పుడేమంటాడు? నేనే ఇచ్చాను ఇంత స్టాకు అని అంటాడు. ఇతను ఇచ్చాడా? ఇతనికి ముందున్న వ్యక్తి ఇచ్చాడు, ఇతను ఇప్పుడే వచ్చాడు ఉద్యోగంలోకి. అయితే అతను చేసిన పని నేను చేసినట్టు తన మీద వేసుకొని తాను చేసినట్టు చెప్పేస్తాడు. అట్లా ఆ సాక్షి చేసిన పనిని జాగ్రత్త వ్యక్తి తన మీద వేసుకొని నేనే సుషుప్తిగా ఉన్నాను, నేనే స్వప్నంగా ఉన్నానంటాడు. నువ్వు లేవు. నిన్నంటే జాగ్రత్త దేహ, జాగ్రత్త ఇంద్రియాభిమానము, జాగ్రత్త మనస్సు అభిమానం వదిలిన సాక్షి ఉన్నదే నీ మూలస్వరూపం. అది మూడింటికి ఆధారంగా ఉన్నది. అది చూడటం కావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్త వ్యక్తే నేనే స్వప్నం, నేనే సుషుప్తి అంటున్నాడు. దానివల్ల ఏమవుతుంది? జాగ్రత్త వ్యక్తిత్వమే గట్టిగా ఉంటుంది. స్వప్న సుషుప్తులు లెక్క లేదు అంటే అర్థం స్వప్న సుషుప్తులను స్వతంత్రంగా చూడటం లేదు. స్వతంత్రంగా అంటే జాగ్రత్త వ్యక్తిత్వానికి స్వతంత్రంగా. అంటే జాగ్రత్త వ్యక్తిత్వానికి స్వతంత్రంగా అంటే ఎవరు? సాక్షి. జాగ్రత్త వ్యక్తిత్వమునే మింగేసిన జాగ్రత్త వ్యక్తిత్వానికి మూల స్వరూపమైన సాక్షిగా చూడకుండా జాగ్రత్త వ్యక్తిగా చూస్తున్నా. జాగ్రత్త వ్యక్తిత్వానికి అతీతంగా అంటే జాగ్రత్త దేహాభిమానం, ఇంద్రియాభిమానం, మనోభిమానం వదిలిన ఏ తెలివి ఉన్నదో ఆ తెలివిగా 3 అవస్థలకు సాక్షి. అతను సుషుప్తిలో ఉన్నాడు, స్వప్నంలో ఉన్నాడు, మూడింట్లో ఉన్నాడు. నిజానికి జాగ్రత్త వ్యక్తికి స్వప్నానికి సంబంధం లేదు అని చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ స్వామీజీ. ఎందుకంటే జాగ్రత్త వ్యక్తిగా నువ్వు స్వప్నంకు పోయాను, సుషుప్తికి పోయానని చూసేసరికి ఈ ఒక్క వ్యక్తే పరిమితం అవుతున్నాడు. వీడే నిత్యమని, వీడే సత్యమని వీడినే పట్టుకుంటున్నామా. అందుకని వీడికి జాగ్రత్త దేహము, జాగ్రత్త ఇంద్రియాలు, జాగ్రత్త మనస్సుకే కట్టుబడినటువంటి వీడే నేను ఎప్పుడూ ఉన్నాను నిత్యంగా సత్యంగా అంటే వాడికి సంసారం. ఎందుకు? వాడు నిత్యంగా లేడు, సత్యంగా లేడు. జాగ్రత్త రూపం నిత్య రూపం కాదు, అది తాత్కాలిక రూపం. అది తాత్కాలిక రూపం, సత్య రూపం కాదు. తనను సాక్షిగా తెలుసుకోకుండానే నేనే నిత్యం అనేస్తున్నాడు. నేనే నిత్యం ఎట్లవుతాడు? ఆత్మ నిత్యం. ఆ ఆత్మను దేహంగా భావించి దేహమే నిత్యంగా ఉంటుంది అనుకుంటే ఎట్లా ఉంటుంది? ఆత్మ నిత్యం, ఆత్మకు మరణం లేదు. అయితే ఆ ఆత్మను దేహంగా అభిమానపడితే ఈ దేహమే ఆత్మ అనుకొని ఇదే మరణరహితం అంటే నువ్వు ఎంత అనుకున్నా భయం వేస్తుంది వాడికి. అందుకే ఇప్పుడు మనకు ఆత్మను దేహంగా భావించి ఇక్కడ 2 కన్ఫ్యూజన్. దేహమేమో మరణిస్తాడు, భయపడతాడు. అయ్యో నేను మరణిస్తాను. నేనెవరు? చైతన్యాత్మ. చైతన్యాత్మ మరణిస్తుందా? చైతన్య ఆత్మయందు దేహము మరణిస్తుంది. మరణిస్తున్న దేహము యొక్క పరిమిత అంటే అనిత్యం. అది దాని యొక్క మరణమును ఆత్మ మీద అధ్యారోపణ చేసి ఆత్మనే మరణిస్తుంది అని భయపడతాడు. మళ్ళీ ఇంకో దిక్కు ఏం చేస్తాడు? ఆత్మ నిత్యంగా ఉండేదాన్ని దేహంగా చేసి
ఇప్పుడు నేను దేహాభిమానిగా ఉన్నప్పుడు నాకు మరణమే లేదు, నేను ఎప్పుడు ఇట్లాగే ఉంటాను అనుకుంటాడు. ఇప్పుడు చూడండి, అందరూ చనిపోతారని తెలుసు, అయినా నేను ఇట్లాగే ఉంటాను అనుకుంటాడు. ఇట్లాగే అంటే వ్యక్తిగా ఉంటావా? నువ్వు ఇట్లాగే ఉంటావు, ఎప్పుడు ఉంటావు, అది నిజమే, కానీ దేహంగా కాదు. నువ్వు ఎప్పుడూ ఉంటావు, నీకు మరణం లేదు, ఎప్పుడూ లేదు, ఎక్కడికి పోవు, నువ్వు ఎప్పుడూ ఉంటావు అనేది నిజమే. నువ్వు ఎప్పుడూ ఉంటావనేది దేహరూపంగానా? కాదు కదా. అయితే దేహరూపుడిగా చూస్తూ ఆత్మ యొక్క నిత్యత్వమును దేహంలో చూడటానికి ప్రయత్నిస్తాడు. అది కుదరటండి. అందుకే ఇదంత భయము, దుఃఖము, ఏమేమో ఒకదానికొకటి చేస్తున్నాడు. ఆత్మ యొక్క నిత్యత్వము దేహరూపంలో చూడటానికి ప్రయత్నిస్తాడు. దేహము యొక్క మరణము ఆత్మ మీద వేసి భయపడతాడు. ఇగో ఇవి అధ్యారూపం. ఆత్మానాత్మనోర్ ఇతరేతర అధ్యాస. కనుక జాగ్రత్త వ్యక్తిత్వముతో 3 అవస్థలను చూడలేదు కనుక జాగ్రత్త వ్యక్తిత్వానికి అతీతమైంది. జాగ్రత్త వ్యక్తిత్వాన్ని కూడా మింగేసిన జాగ్రత్త వ్యక్తిత్వం యొక్క మూలస్వరూపమైన సాక్షిగా మిగతా అవస్థల్లో ఉన్నాడు. అయితే వీడేమనుకుంటాడు, నేనే ఆ సాక్షి అంటున్నాడు. జాగ్రత్త వ్యక్తి అంటే జాగ్రత్త దేహ, జాగ్రత్త ఇంద్రియాలు, జాగ్రత్త మనస్సు యొక్క అభిమానమే 3 అవస్థలకు సాక్ష్యం చెప్పేసుకుంటాడు. నేనే 3 అవస్థలు చూశానంట. అంటే జాగ్రత్త వ్యక్తి 3 అవస్థల సాక్షి అంటే వాడు కాదు. వాడి దుఃఖం అంతా అక్కడ ఆత్మ కంటగట్టినట్టయింది. దీన్ని విడిపించటానికి జాగ్రత్త వ్యక్తిగా కాదు, జాగ్రత్త వ్యక్తికి మూలమైన, అందుకే స్వప్నావస్థ వేరు, స్వప్నావస్థ స్వతంత్రం, సుషుప్తి అవస్థ స్వతంత్రం, జాగ్రత్తకు స్వతంత్రం అని చెప్తున్నారు. స్వతంత్రం అని ఎందుకు చెప్పడం? ఆ స్వతంత్రం అని చెప్పటంలో ఏమిటి చెప్పదలిచింది, ఏం మనం నేర్చుకోవాల్సింది అంటే జాగ్రత్త వ్యక్తిత్వం కంటే అతీతం అని అర్థం. స్వప్నం నేనే, సుషుప్తి నేనే. నేను జాగ్రత్త వ్యక్తిగా నేను కాదు. జాగ్రత్త వ్యక్తిత్వము వదిలిన జాగ్రత్త వ్యక్తిత్వం కంటే వ్యాపకంగా ఉన్న నేను, ఆ సాక్షి నేను. ఆ సాక్షిని గుర్తింపజేయటానికి జాగ్రత్త అవస్థ కంటే స్వప్నావస్థ స్వతంత్రం అని చెప్పాడు. సుషుప్తి అవస్థ స్వతంత్రం, జాగ్రత్త అవస్థ కాకుండా అది స్వతంత్రం. జాగ్రత్త అవస్థ యొక్క కొనసాగింపుగా చూస్తే ఏం పొరపాటు అవుతుంది? సాక్షిగా 3 అవస్థలను చూసినట్టు కాదు, జాగ్రత్త వ్యక్తిగా 3 అవస్థలు చూసినట్టు. అది పొరపాటు అవుతుంది. అంటే జాగ్రత్త వ్యక్తిని స్వప్నము సుషుప్తి 3గా కొనసాగిస్తే ఏమవుతుంది? జాగ్రత్త అవస్థకు అతీత స్థితిలో స్వప్నం, జాగ్రత్త అవస్థకు అతీత స్థితిలో సుషుప్తి. ఆ అతీతం గుర్తురాదు, అతీతాన్ని గుర్తుపట్టలేడు. స్వప్న సుషుప్తులు జాగ్రత్తకు స్వతంత్రంగా ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? జాగ్రత్త వ్యక్తిత్వానికి స్వతంత్రంగా, అంటే జాగ్రత్త వ్యక్తికి అతీతంగా. జాగ్రత్త వ్యక్తిత్వానికి అతీతత గుర్తు రావాలి అని, అది తెలుసుకోవాలని స్వప్నావస్థ స్వతంత్రం అన్నాడు. స్వప్నావస్థ స్వతంత్రం అనేది ఎప్పుడు అర్థమైనట్లు? స్వప్నావస్థ స్వతంత్రం, సుషుప్తి అవస్థ స్వతంత్రం. అంటే ఈ 2 అవస్థలు జాగ్రత్త అవస్థ కంటే స్వతంత్రం. ప్రతి ఒక్క అవస్థ మిగతా 2 కంటే స్వతంత్రమే. ఈ స్వతంత్రం అనేది ఎప్పుడు అర్థమైనట్లు? జాగ్రత్త వ్యక్తిత్వంకు అతీతమైన స్థితి చూడాలి అని. నువ్వు జాగ్రత్త వ్యక్తిగా చూస్తే అది అర్థం కాదు. అందుకని జాగ్రత్త వ్యక్తికి అతీతమైనటువంటి సాక్షిని చూడాలి అని, ఆ సాక్షి లెవెల్లో ఉండని. అందుకోసం జాగ్రత్త అవస్థ ఉన్నప్పుడు మిగతా 2 లేవు, స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త లేదు. అంటే జాగ్రత్త అవస్థకు జాగ్రత్త వ్యక్తిత్వానికి అతీతంగా ఒకటి ఉంది. ఆ దాని స్థాయిలో 3, అదే 3గా తోస్తున్నది. మనిషి ఉదాహరణకు చెప్తాను. కూర్చున్నాడు ఒక భంగి, నిలబడ్డాడు ఇంకొక భంగి, పడుకున్నాడు ఇంకొక భంగి. 3 భంగుల్లో కూర్చున్న భంగి ఒకటి ఉన్నది, నిలబడ్డ భంగి ఒకటి ఉన్నది. నిలబడ్డ భంగే కూర్చున్న భంగిలో భాగము అంటారా? ఒక భంగి ఇంకొక భంగిలో భాగం అవుతుందే? లేక 3 భంగులు స్వతంత్రంగా నాది అంటే వ్యక్తి, 3 భంగులు స్వతంత్రంగా వ్యక్తిదా, లేకపోతే ఒక భంగిలో ఇంకో భంగి ఉన్నదంటావా? కూర్చున్న భంగి ఒకటి, నిలబడిన భంగి ఒకటి, పడుకున్న భంగి ఒకటి. శరీరము 3 భంగుల్లో తోస్తున్నది. అయితే ఒక భంగిలో ఇంకో భంగి భాగం అవుతుందా, లేక ప్రతి భంగి తాను స్వతంత్రమేనా? తాను స్వతంత్రం అంటే నేరుగా శరీరంకు సంబంధించిందే కానీ ఒక భంగిని ఆధారపడి ఇంకో భంగి లేదు. అంటే అర్థం ఏమిటి? ఒక భంగి నుంచి మిగతా 2 భంగిలను చూడకు. అంటే 3 భంగిలు స్వతంత్రంగా చూడు అంటే 3 భంగులను నేరుగా దేహంలో చూడు.
నేరుగా వ్యక్తిలో ఉదాహరణలో ఒక భంగిలో ఇంకో భంగి చూస్తే ఏమవుతుంది? మిగతా రెండు భంగులు ఒకే భంగిలో భాగమని చూస్తే శరీరమునంతా ఒక భంగిలో చూసినట్టయి. అట్లా కాదు, శరీరమును ఈ భంగికి స్వతంత్రంగా, రెండో భంగికి స్వతంత్రంగా, మూడో భంగికి స్వతంత్రంగా, మూడు భంగులకు స్వతంత్రంగా తానున్నాడు వ్యక్తి. లౌకిక ఉదాహరణలు అట్లా జాగ్రత్త వ్యక్తి కంటే అతీతమైన సాక్షిని గుర్తింపజేయటానికి అవస్థలు మూడు స్వతంత్రం అన్నాడు. అవస్థలు మూడు స్వతంత్రం అన్నాడు అంటే చెప్పిన విషయంలో ఆ చెప్పదలిచిన, నేర్చుకోదలిచిన కొత్తదనం ఏమిటి, ఆ కొత్త అనుభవం ఏమిటి, అది గ్రహించాలి. ఎందుకోసం ఈ మాట చెప్తున్నాడు? జాగ్రత్త వ్యక్తి దృష్టి ఉంచుకొని చూడండి, జాగ్రత్త వ్యక్తిత్వ దృష్టినే ఉంచుకొని మూడు అవస్థలకు నేనే అంటున్నాడుగా జాగ్రత్త వ్యక్తి. పోని అనని, అదే ఉంచేసుకుందాం, తప్పేమిటి? జాగ్రత్త వ్యక్తే మూడవస్థలను నేనే చూశాను, మూడవస్థలను నేనే అనుభవిస్తున్నాను అని జాగ్రత్త వ్యక్తి అనుకుంటున్నాడు కదా, అదే ఉంచేసుకుందాం, తప్పేమిటి? నష్టం ఏంటి మనకు? అంటే జాగ్రత్త వ్యక్తిత్వానికి అతీతమైన సాక్షి మూడవస్థలకు ఆధారమైనటువంటి వ్యాపకమైన అనంత సాక్షిని ఒక్క జాగ్రత్త వ్యక్తిత్వానికి కట్టేసినట్టయింది. ఎందుకు? ఈ జాగ్రత్త సాక్షినంతా నోరు మూసేసి, సాక్షినంతా ముఖం కప్పేసి జాగ్రత్త వ్యక్తిత్వమే పట్టుకున్నట్టయింది. సాక్షేమో అంత వ్యాపకుడు, అంత వ్యాపకుణ్ణి, అనంతుణ్ణి ఒక్క జాగ్రత్త అవస్థకే పరిమితం చేసి వీడే మూడవస్థలను చూస్తున్నాడంటే ఒక్క ముక్కనే మూడవస్థలు చేసినట్టయింది. అవునా? ఒక్క జాగ్రత్త ముక్కనే మూడవస్థలు చేసినట్టయింది. ఒక్క ముక్కనే మూడవుతుందా? ఈ ముక్కను దాటింది విశాలమైన సాక్ష్యం మూడవస్థలా, లేక ఒక్క జాగ్రత్త వ్యక్తే మూడవస్థలా? ఒక్క భంగి మూడు భంగులు కాదు, ఒక్క భంగి మూడు భంగులు అంటే మొత్తం శరీరం ఒకే భంగి అన్నట్టయింది. మొత్తం శరీరం ఒకే భంగి కాదు, ఈ శరీరంలో 10 భంగులు అవుతాయి. భరతనాట్యం ఇంకేదో నాట్యం చేస్తుంటే 10 భంగులు చేస్తారు. ఒక్క భంగిలోనే మనిషి ఉన్నాడంటావా? మనిషిని ఒక్క భంగికే కట్టేయటం ఎందుకు? దేహం స్వతంత్రంలో 100 భంగులు 100 ఏర్పడతాయి. ఈ కూచిపూడియో రకరకాల నృత్యాలు చేస్తే ఒకే శరీరంలో 100 భంగులు వస్తాయి. నీవు మొత్తం శరీరాన్ని, అనేక భంగులంత వ్యాపకమైనటువంటి శరీరాన్ని ఒక్క భంగికే కట్టేయటం ఎందుకు? ఈ ఒక్క భంగినే అన్ని భంగులని చెప్పేయటం ఎందుకు? ఒక్క భంగినే అన్ని భంగులంటే ఒక్క భంగినే మొత్తం శరీరం అన్నట్టయింది. అవునా? ఒక్క భంగినే అన్ని భంగులు అని చెప్పేస్తే ఒక్క భంగినే మొత్తం శరీరం అన్నట్టయింది. మొత్తం శరీరాన్ని ఒక్క భంగికే కట్టేయటం ఏమిటి? అట్లాగే మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, భంగి శరీరంలో భాగమయ్యా, శరీరమును భంగి కట్టయ్యకు అంటే ఒక్క భంగికి అతీతం, అన్ని భంగులకు అతీతమైన శరీరంలో అన్ని భంగులు కనిపిస్తాయి. శరీరం వ్యాపకం. శరీరమే 100 భంగులను ధరిస్తే 100 భంగుల్లో వ్యాపకంగా శరీరం ఉన్నది. అట్లా ఆ వ్యాపకత్వం చూడాలి. ఇక్కడ ఒక్క జాగ్రత్తకే కట్టేస్తే మూడు అవస్థల సాక్షి అయినటువంటి వ్యాపకమైన సాక్షిని ఒక్క శరీరపు, ఒక్క దేహపు, ఒక్క జాగ్రత్త అవస్థకు కట్టేస్తే ఒక్క జాగ్రత్త అవస్థలో ఉన్న ఒక్క దేహం, ఒక ఇంద్రియాలు, ఒక్క మనస్సుకే పరిమితమైన వాడిగా మూడవస్థల సాక్షిని ఒక్క దేహానికే, ఒక్క అవస్థకి కట్టేయటం ఎందుకు? వీడే మూడవస్థలు చూస్తాడన్నట్టు మాట్లాడేయటం అంటే ఒక్క అవస్థకు పరిమితమైన జాగ్రత్త వ్యక్తి మూడవస్థల వాడు అంటే అల్పుణ్ణే సర్వవ్యాపకుడు అన్నట్టయింది. అవునా? ఒక చిన్న ఈ ఊరి పెద్దనే పెట్టేసి మొత్తం భారతదేశానికి ప్రధానమంత్రి అన్నట్టయింది. ఈ ఒక్క ఊరుకో లేక ఒక్క ఇంటికో 4 ఊళ్ళకో చిన్న పెద్దవాడు మొత్తం భారతదేశానికంటే ఎట్లా అవుతుంది? కనుక జాగ్రత్త వ్యక్తిత్వం కంటే వ్యాపకంగా చూడాలి. అందుకే స్వప్నము నీ అధీనంలో లేదయ్యా. నీ అంటే జాగ్రత్త వ్యక్తిత్వానికి. జాగ్రత్త వ్యక్తిత్వపు అధీనంలో స్వప్నం లేదు, జాగ్రత్త వ్యక్తిత్వపు అధీనంలో సుషుప్తి లేదు. ఆ రెండు నిన్ను దాటి ఉన్నాయి. నిన్నంటే జాగ్రత్త వ్యక్తిత్వాన్ని. జాగ్రత్త వ్యక్తిత్వానికి అతీతమైన స్థితి సాక్షి ఆ లెవెల్లో ఉన్నాయి మిగతా రెండు. జాగ్రత్త వ్యక్తిత్వాన్ని దాటిన సాక్షి లెవెల్కు మిగతా ఉన్నాయి, కానీ వ్యక్తిత్వ లెవెల్కు లేవు. కనుక ఈ వ్యక్తిని కరిగించి వీడిని తొలగించి సాక్షికి దాకా వెళ్ళటం కోసం మిగతా 2 అవస్థలు స్వతంత్రం, 3 అవస్థలు నేరుగా సాక్షిలో ఉన్నాయి అని చెప్తుంది. ఇది చెప్పటంలో జాగ్రత్త వ్యక్తిత్వ పక్షపాతమును తొలగించడం తాత్పర్యం. అది తొలగించాలి.
అర్థమవుతుందా? అంత పొద్దున్నలాగుందా పాఠం? మరి అంత విచారం ఇట్లాగే ఉంటుంది. విచారం కఠినం. మెల్లగా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కటి 10 సార్లు అర్థమయ్యేదాకా వినాలి. అంతే. అది మననం అంటే ఇట్లాగే ఉంటుంది. కథ అయితే గబుక్కని చెప్పేయచ్చు, అందరికీ అర్థమైపోతుంది. ఇది విచారం ప్రౌఢంగా ఉంటుంది. అబ్బా, మరి ఇది సామాన్యులు కాదు. నేరుగా బ్రహ్మనే తెలుసుకోవటం, మొత్తం జగత్తంతా తీసి పారేయటం అంటే సామాన్యమా? గొప్ప గొప్ప వాళ్లకు, పండితులకు, ఋషులకే అర్థం కాలేదన్నారు. సగుణ బ్రహ్మను పొందిన గొప్ప గొప్ప ఋషులకే కొరకుడు పడింది విషయం ఇది. అంత నిగూఢమైంది ఇంత తేలిక చెప్పేస్తే స్వామీజీ ఇది అందరికి అర్థం కావాలంటారు, కానీ అందరూ అంటే అవుతుందా? జీవితంలో చిన్న చిన్న విషయాలకు కదిలిపోయేవాళ్ళు ఇది ఉండదు. లౌకికంలో ఉండే భోగాలు, ఆసక్తులు, అభిమానాలు వదిలేస్తే ఈ స్వరూపంకి వస్తాడు. చిన్న చిన్నవి పట్టుకునేవాళ్ళు ఏమి లేదు జాగ్రత్త అంటే జాగ్రత్తలోనే పట్టుకొని ఉన్నవాడు. జాగ్రత్తలోని వస్తువులు, వ్యక్తులు, చుట్టాలు, బంధువులు వీళ్ళని పట్టుకొని ఉన్నవాడు. జాగ్రత్త వ్యక్తిత్వం లేదు అంటే వ్యక్తే నేను లేనంటే ఎవడు వింటాడు? ఊరికే మాట. అది జాగ్రత్త వ్యక్తిత్వాన్ని వదలాలి అంటే మొదలు జాగ్రత్త వ్యక్తిత్వమును వదిలి సాక్షిగా చూడటానికి జాగ్రత్త వ్యక్తిత్వం వదలటానికి సిద్ధంగా ఉండాలి. అంటే జాగ్రత్త ప్రపంచంలోని వస్తువులు, వ్యక్తులు, ఆసక్తికి మొదలు కొంత వదలాలి. కొంత అభిమానం, ఆసక్తి వదిలితే ఆ వివేకం పనిచేస్తుంది, లేకపోతే వివేకమే పనిచేయదు. ఒకడు తాడును చూసి ఏమంటారు పూలమాల అనుకున్నాడు. పామనుకుంటే భయపడి పారిపోతాడు. పుష్పమాల అనుకున్నాడు. వీడికి పుష్పమాల కావాలి, చాలా ముఖ్యమది, దానివల్ల ఎంతో లాభం ఉన్నది. అది పుష్పమాల కాదయ్యా భ్రమ అంటే అమ్మ వదులుతాడా? అమ్మో అది చాలా బాగుంది అంటాడు. కావచ్చయ్యా భ్రమ, అయినా మంచిదేగా అంటాడు. మనకు ఉపయోగం కదా అంటాడు. అది భ్రమ అయ్యా అంటే కావచ్చు, ఎప్పుడో భ్రమ కావచ్చు, కానీ పూర్వం బాగుందే తీసుకుందాం అంటాడు. ఒక్కసారి ఇది నీకు బాగుంది అని నచ్చిన వాడికి ఇది మిథ్య అని చెప్తే నచ్చుతుందా? ఇది పాము అని భయపడుతున్న వాడికి అది ఒట్టి పామే భ్రమ అంటే వింటాడా? భ్రమ కావచ్చు, భయం మాత్రం ఉన్నది కదా అంటాడు. నీకు భయం గట్టిగా ఉన్నప్పుడు భ్రమ అని చెప్తే వింటాడా? నేను ఎంత చెప్పినా వినడు. అంటే నీకు భయము అనేది ఒక అనుభూతి. ఇది పూలమాల బాగున్నది అనేది రాగం, పాము అంటే ద్వేషం. ఈ రాగం ద్వేషం గట్టిగా ఉన్నప్పుడు అది మిథ్య అని చెప్తే ఎంత మిథ్య చెప్పినా అది మిథ్య కానే కాదు, సత్యమైపోతుంటాం. అందుకే కొంత ఆ రాగద్వేషాలు వదిలి కొంత మనస్సు స్థిమితమై పరిశీలిస్తే అది మిథ్య అని తెలుస్తుంది. మొత్తం జాగ్రత్త అవస్థ, జాగ్రత్త వ్యక్తిత్వమే వదిలి సాక్షి కావాలంటే వ్యక్తిత్వం వదలాలి. వ్యక్తిత్వం వదలాలి అంటే వ్యక్తిగా ఉన్నప్పుడు నాకు ఆస్తులు, చుట్టాలు, బంధువులు వీళ్లలో ఉన్న ఆ అభిమానం నీకు ఉపయోగపడితే లాభసాటిగా ఉంది జాగ్రత్త అభిమానం. జాగ్రత్త వ్యక్తిత్వం లాభసాటిగా ఉన్నవాడికి ఇది మిథ్య అని చెప్తే నవ్వుతాడు, మళ్ళీ అట్లాగే ఉంటాడు అభిమానం. అవునా? మిథ్య అంటే అవునవును అంటాడు, మళ్ళీ నవ్వుతాడు, అట్లాగే ఉంటుంది అభిమానం. మిథ్య అంటే ఏమిటి? అభిమానం వదులు, సాక్షిగా ఉండు అని అర్థం. అది అవుతుందా? అందుకోసం అభిమానం గట్టిగా ఉన్నవాడికి వివేకం ఏం పనిచేయదు. వివేకం ఒట్టి మాటలు అవుతుంది. వ్యక్తిత్వం వదిలి తెలివిని వ్యక్తిగా చూస్తున్నాం అంతే, చైతన్యం అని వ్యక్తిత్వం ఏం లేదు అక్కడ. అట్లా చూడాలి. ఒకడు నాటకంలో పాత్రలు వేస్తాడు. పాత్రలు వేసి 4 రోజులు అయిన తర్వాత వాడు పాత్రనే అయిపోయానని గట్టిపడతాడు. అదే పాత్ర 4 సార్లు వేసి అదే అయిపోయినట్లు భావిస్తే ఆ పాత్రను నిందిస్తే వీడు కోపం వస్తాడు. అంత మంచి పాత్ర నువ్వు ఇలా నిందిస్తున్నావు అంటాడు. ఆ పాత్రను నిందిస్తే నీకెందుకయ్యా అంత పౌరుషం, అభిమానం? అంటే ఆ పాత్ర నేనే వేశాను కదా, నువ్వు వేసినంత మాత్రాన నువ్వైపోయావా ఏమిటి? చూడండి అభిమానం ఎట్లా వచ్చేసింది. అట్లా అది వేసి పట్టుకుంటున్నాడు. అయ్యో దాన్ని నిందిస్తే వీడు కోపం వస్తుంది. జాగ్రత్త వ్యక్తిని నిందిస్తే కోపం వస్తుంది. ఎందుకు? జాగ్రత్త వ్యక్తిని మనం తిట్టామనుకో, వాడికి పౌరుషం వస్తుందా చూసుకో. పౌరుషం రాదంటే నిజంగా జాగ్రత్త వ్యక్తితో అభిమానం వదిలాడని అర్థం. లేకపోతే వాడికి ఉంది అంటే ఇంకా ఇక వాడు అంటాడు జాగ్రత్త వ్యక్తిని అంతా తిట్టడం ఎందుకు అంటాడు. అంటే ఆ పౌరుషం వస్తుంది అంటే ఇంకా వ్యక్తిత్వం పెట్టుకున్నాడు. అందుకే ఆ పాత్ర, అది నాటకంలో పాత్ర ఎప్పుడో ఏదో 1000 సంవత్సరాల కింద జరిగింది, హరిశ్చంద్రుడో ఎవరో, లేకపోతే కొన్ని కల్పిత పాత్రలు ఎవరో నవలలు రాస్తారు, కల్పిత కథలు. ఆ పాత్రను తిడితే నీకెందుకు? అంటే వాడు ఏం నీతి చెప్తాడో తెలుసా? ఎవరైతే ఏమిటి, ఇతరులను మనం తిట్టొద్దు, ఇతరులను మనం గౌరవించాలి అంటాడు. ఇతరులు కాదు, వీడి పాత్ర కనుక వీడికి అభిమానం. ఆ ఇతరులను పేరు పెట్టి వాడిని తిట్టకుండా మేము నోరు ఇస్తున్నాడు. ఎందుకు? ఆ తిడితే వాడికి పౌరుషం అడ్డొస్తుంది. అంటే ఆ పాత్ర మీద పెట్టుకోవటం వల్ల దీన్ని ఆ పాత్ర నేను కాదు అంటే దాన్ని ఎంత నిందించినా వీడు నవ్వుతాడు. అప్పుడు దాన్ని దాటినట్టు. అట్లా
జాగ్రత్తలోని పదార్థాలు, వస్తువులు, ఘటనలు, మనం చేసిన మంచి పనులు, చెడు పనులు, ఏవో కొన్ని చేశాను తెలిసి తెలియని అవన్నిటినీ పట్టుకొని కూర్చుంటే సాక్షిత్వంగా, వ్యక్తిత్వంగా. అందుకే మొదలు కొంచెం కర్మయోగం, కొంచెం భావము, కొంత శుద్ధి, కొంత అంతర్ముఖత జరగని అప్పుడు ఈ విచార దశ పనిచేస్తుంది. అవునా? ఆ పాత్ర మీద అంత అభిమానం పనికిరాదు. జాగ్రత్త వ్యక్తిత్వం మీద. ఇది ఒకతో ఇప్పుడు స్వప్నంలో వ్యక్తిత్వం పట్టుకుని కూర్చుంటావా? ఊరికే తోస్తున్న చూస్తాము, మరుక్షణంలో పోతుందంతే. ఇది అంతే. తన సాక్షి దృష్టికి ఇది లేనే లేదు. ఈ ప్రపంచ దృష్టికే కానీ తనకుందా? తానుగా జాగ్రత్త వ్యక్తే కాడు. ఏ వ్యక్తి కాడు తాను. వ్యక్తిత్వం ఊరికే తోస్తున్నదే కానీ ప్రతీతే కానీ తనకు లేదు. అట్లా అందుకని స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ, జాగ్రత్త అవస్థకు స్వతంత్రం. ఈ పాయింట్ బాగా అర్థం కావాలి. స్వతంత్రం అంటే నేను ఎప్పుడూ జాగ్రత్త అవస్థగా, జాగ్రత్త వ్యక్తిగా లేను. జాగ్రత్త వ్యక్తిత్వం నా యందు, నా అంటే సాక్షి అందు, మూడవస్థల సాక్షి అయిన తన యందు జాగ్రత్త వ్యక్తిత్వం తాత్కాలికంగా పైన కల్పితంగా నాటకంలో పాత్రలా తోస్తున్నది. అదేం నిజం కాదు. కొద్దిసేపు అట్లా పైన ఉన్నదంతే. నేను కాదది. నేను సాక్షిగా ఉంటూ జాగ్రత్త వ్యక్తి ఊరికే వేషం వేశానంతే. అది వేషం ఊరికే పై మాటే, అక్కడేం లేదు. కానీ ఇక్కడేమంటున్నాడు? జాగ్రత్త వ్యక్తిత్వం గట్టిగా పట్టుకొని ఇదే ముఖ్యం అంటున్నాడు. నువ్వు జాగ్రత్త వ్యక్తిత్వాన్ని ముఖ్యమని పట్టుకున్నావే, దాన్ని వదిలించాలి. దాన్ని వదిలించటం కోసం స్వప్నంలో నువ్వు లేవు. నువ్వంటే జాగ్రత్త వ్యక్తిగా లేవు. నిన్ను దాటిన జాగ్రత్త వ్యక్తిత్వాన్ని దాటిన సాక్షి స్వప్నంలో ఉంది కనుక నువ్వు కాదు. అందుకోసం నీకంటే స్వతంత్రం స్వప్నం. నీ అంటే జాగ్రత్త అవస్థ కంటే, జాగ్రత్త వ్యక్తి కంటే, జాగ్రత్త అవస్థ కంటే, జాగ్రత్త వ్యక్తి కంటే స్వప్నం స్వతంత్రం. స్వప్నం అంటే ఇంకొకటి స్వతంత్రమని కాదు. మీరు జాగ్రత్త అవస్థ కంటే స్వప్నావస్థ స్వతంత్రం అంటే ఏమని అర్థం చేసుకుంటున్నారు? ఈ వ్యక్తి కంటే ఇంకొకటి స్వతంత్రమా? ఇంకొకటి కాదు. స్వతంత్రం అంటే ఎవరు? జాగ్రత్త వ్యక్తిత్వము వదిలిన వాడు ఇంకొకడు ఉన్నాడు అని అర్థం. జాగ్రత్త వ్యక్తిత్వమును దాటిన సాక్షి వాడున్నాడు అక్కడ స్వప్నంలో. నువ్వు వ్యక్తిగా లేవు అని అర్థం. స్వతంత్రం అంటే జాగ్రత్త వ్యక్తిత్వానికి స్వతంత్రమైన సాక్షి, అది ఉన్నదని అర్థం. తనలోని జాగ్రత్త వ్యక్తిత్వమును విడిపించటానికి దీనికంటే స్వతంత్రం అంటే జాగ్రత్త వ్యక్తిత్వం కంటే స్వతంత్రం. అట్లా కేవలం సుషుప్తి ఉన్నప్పుడు జాగ్రత్త స్వప్నములు ఉండవు. స్వప్నమందు గాని జాగ్రత్త యందు గాని గోచరమగు దృశ్యములు మనకు బాహ్యముగా ఆ సమయమున అనిపించినను అవి ఆయా అవస్థకే కట్టుబడి ఉన్నవి. అవి వానిని వీడి స్వతంత్రముగా నుండజాలవు. కావున మనం ఒక అవస్థను వీడి మరొక అవస్థను పొందినప్పుడు, ఒక అవస్థను వీడి మరొక అవస్థను పొందుతున్నామంటే అర్థం ఒకడు ఒక పాత్రను పట్టి వదిలేశాడు, ఇంకో పాత్రకు పోయాడు అంటే ఆ పాత్రను వదిలాడు అంటే వదలంది ఎప్పుడు ఆ పాత్ర వాడికి లేనే లేదు. ఊరికే ప్రేక్షక దృష్టికే కానీ తనకుందా? అట్లా అంటే నువ్వు చూస్తున్నది ఈ అవస్థకు కట్టుబడి చూడటం లేదు అని అర్థం అంతే. ఈ అవస్థను వదిలి ఇంకో అవస్థకు పోతున్నావంటే నువ్వు ఉండటమే అవస్థను దాటి ఉన్నావు అని అర్థం. అంతేగాని పోవటం అంటే ఈ అవస్థకు ఆ అవస్థకు కాలక్రమం లేదు. ఈ అవస్థలోంచి వస్తువు అక్కడికి పోదు. మరి ఈ అవస్థను వదిలిపోతున్నావు అనేది కూడా అదొక రహస్యపు మాట. అదొక విచిత్రమైన మాట, రహస్యపు మాట. అది ఒక అవస్థను వదిలి ఇంకొక అవస్థకు పోవటం అంటే నువ్వు అవస్థకు స్వతంత్రంగా ఉన్నావనే అర్థం. అక్కడ జాగ్రత్త అవస్థకు స్వతంత్రంగా సాక్షి ఉన్నాడు గనకనే సాక్షి పోతాడు. జాగ్రత్త వ్యక్తి అయితే పోడు, పోయేది సాక్షి. సాక్షి మొదలే వేరుగున్నాడు, పోవటం ఏమిటి? ఇప్పుడు జాగ్రత్త వ్యక్తి ఏమో స్వప్నంకు పోడు. ఇక జాగ్రత్త అవస్థకు వ్యక్తిత్వానికి అతీతమైన సాక్ష్య రెండిటికి సమానంగా మొదలే ఉన్నాడు. పోయేది ఎవరు మరి? అంటే జాగ్రత్త వ్యక్తి పోడు అనటమే తాత్పర్యం అక్కడ. అంతే, జాగ్రత్త వ్యక్తి పోదు అంతే. అంటే ఈ వ్యక్తిత్వమును వదిలించటమే అక్కడ కావలసింది. పోవటం అంటే జాగ్రత్త వ్యక్తి స్వప్నానికి పోవటం అంటే జాగ్రత్త వ్యక్తిత్వం విడవటం, అదే అర్థం. విడిస్తే పోయే ఉన్నాడు అక్కడ, మూడింటికి సమానంగా ఉండనే ఉన్నాడు. పోవటం ఏమిటి? ఇప్పుడు ఆకాశం ఈ గదిని వదిలి ఆ గదికి పోతుంది అంటే ఈ గదిని వదిలి గదికి పోవాలా? ఈ గదిని వదిలేస్తే దానికి దీనికి సమానంగా ముందే ఉన్నది వ్యాపించి. ఈ గదిని ఆ గదిని ఆ ఊరును ఈ ఊరును అన్ని ఊళ్ళను వ్యాపించి మొదలే ఉన్నది. ఈ గదిలో ఉన్న ఆకాశమా ఆ గదికి పోదు.
ఈ గదిని వదిలేస్తే మొదలే వ్యాపించి ఉన్నది. మొదలే వ్యాపించి ఉన్నదాన్ని పోతది అన్న భాషగా చెప్తున్నాం అంతే. అదొక భాష, చెప్పే భాష, వ్యాపకము అని అర్థం అంతే. అందుకని ఇక్కడ చెప్తున్నదంతా సాంకేతిక భాష. సాంకేతికం అంటే లక్షణార్థ భాష. మీరు అక్షరార్థంగా తీసుకుంటే అంత కన్ఫ్యూజ్ అవుతుంది. అక్షరార్థం తీసుకొనే కూడదు. ఈ మాటల ద్వారా, ఈ మాటలు యుక్తుల ద్వారా ఒక అనుభవమును చూపిస్తున్నాడు. అనుభవం దిక్కు దృష్టి మళ్ళిస్తున్నాడు. దృష్టి మళ్ళిస్తే అయిపోయింది. దానికి ఈ దృష్టిని వదిలించిందంటే దృష్టి అటు తిరిగింది అంతే. అక్కడ ఇంకేమీ చేసేది లేదు. ఈ దృష్టి నుంచి జాగ్రత్త దృష్టిని వదిలించేస్తే అయిపోయింది. నువ్వు సాక్షి అయ్యావు, ఇంకో అవస్థకు వెళ్ళినట్టే. ఇంకా వెళ్ళటం లేదు, ఎందుకంటే అక్కడే మొదలే వ్యాపించే ఉన్నాడు. అట్లా అందుకోసం ఈ అవస్థ నుంచి ఆ అవస్థకు అంటే జాగ్రత్త వ్యక్తిగా పోవటం లేదు. మరి సాక్షిగా పోతాడంటే సాక్షిగా మొదలే ఉన్నాడు. మరి పోవటం ఎందుకు అంటే జాగ్రత్త వ్యక్తి కాడు అని జాగ్రత్త వ్యక్తిత్వం విడిపించటమే. విడిపిస్తే అయిపోయింది, మిగిలిన అర్థం తానే అయిపోయింది. ఇంకా చెప్పవసరం లేదు. అట్లా ఇది విడిపించటం కోసమే ఆ మాట అన్నాం. అట్లా ప్రతి చోట అందుకే అనుభవానుసారంగానే గమనించాలి. అనుభవంకు కుదరటం లేదంటే నేను ఎక్కడో పొరపడ్డాను, మళ్ళీ చదువు, మళ్ళీ అర్థం చేసుకో. చెప్పిన అక్షరాలను అక్షరార్థంగా చూడొద్దు. ఈ అవస్థను వదిలి ఆ అవస్థ అంటే వదలటము పోవటం ఉందా? ఎవరు వదులుతారు? జాగ్రత్త వ్యక్తి వదలడు. సాక్షి కలేనే లేదు, వదిలేదేమిటి? అట్లా చూస్తే ఓహో అంటే దీన్ని వదిలి దాన్ని పోతున్నాడన్న మాటకి ఇంకేదో అర్థం ఉన్నది. నిజంగా పోవటం లేనే లేదు అట్లా. దానికి అర్థం దీన్ని వదిలించటమే అంతే. మరి ఒక్కొక్క వాక్యం ఇట్లాగే ఉంటుంది. ఇట్లాగే మన్నం చేస్తూ పోవాలి. ఆయాసం అవి వాణిని వీడి స్వతంత్రముగా నుండజాలం. కావున మనమొక అవస్థను వీడి మరి యొక్క దానిని పొందినప్పుడు గతించిన అవస్థ సంపూర్ణముగా మమ్ము వదిలి వెళ్ళునే గాని దాని సంబంధము మనకు ఏ కొంచెము కూడా ఉండనేరదు. ఈ అవస్థను పూర్తిగా వదులుతామంటే అర్థం ఏంటిది? సాక్షికి పూర్తిగా లేనే లేదు, అవి వదలటం ఏమిటి? ఇప్పుడు ఈ ఘటాకాశమును వదిలి ఆకాశం ఇంకో గదికి పోతుంది అంటే వదలటం ఏమిటి? ఆ ఆకాశంకి గది లేనే లేదు అక్కడ, ఈ ఘటన లేనే లేదు అక్కడ. తాను వదిలే ఉన్నది. మొదలే వదిలి ఉన్నదాన్ని వదులుతుంది అని మనం నోరుతో చెప్తున్నాం. ఎందుకంటే మనం అంటుకున్నాం గనక, మనం అంటుకొని ఉన్నాం గనక వదులుతుంది అంటున్నాం. అక్కడ వదిలే ఉన్నది ఇంకా అంటే ఏంటి? కనుక ఈ అవస్థను వదిలి ఇంకో అవస్థకు పోతే పూర్తిగా వదిలి పోతున్నాము అంటే అర్థం ఏమిటి? జాగ్రత్త వ్యక్తిగా పోవటం లేదు. జాగ్రత్త వ్యక్తిత్వం వదులుకో అనే అర్థం. నువ్వు జాగ్రత్త వ్యక్తిగా పోవటం లేదు. జాగ్రత్త వ్యక్తికి జాగ్రత్త ప్రపంచం, జాగ్రత్త దేశం, జాగ్రత్త కాలం, జాగ్రత్త సుఖ దుఃఖాలు, జాగ్రత్త సంబంధాలు ఇవేవీ లేదు. జాగ్రత్త కాలము యొక్క కొనసాగింపు కాదు. జాగ్రత్తను పూర్తిగా వదులుతున్నామంటే జాగ్రత్త అవస్థ యొక్క కొనసాగింపు స్వప్నం కాదు. జాగ్రత్త అవస్థకు కనెక్షన్గా స్వప్నం కాదు. దీన్ని పూర్తిగా వదులుతున్నామంటే జాగ్రత్త వ్యక్తిత్వం వదిలి సాక్షిగా ఉన్నామని అర్థం అంతే. సాక్షి ఉంటే సాక్షి పోతుంది, ఇంకొక అవస్థకు పోయేది సాక్షి. పోయేదంటే ఉండేదే, మొదలే ఉన్నది. కనుక ఒక అవస్థను వీడి మరి యొక్క దానిని పొందినప్పుడు గతించిన అవస్థ సంపూర్ణముగా మనల్ని వదిలి, సంపూర్ణం అంటే జాగ్రత్త వ్యక్తే పోవటం లేదు. జాగ్రత్త అవస్థలోని ఒక అంశం ఉంచుకొని ఇంకో అంశం ఉండటం లేదు. దీని యొక్క కాలము యొక్క ఒక అంశం పోవటంలే, కొంత ఉంచుకోవటంలే. దీని యొక్క కంటిన్యూవేషన్ అంటే ఈ అవస్థకు సంబంధమే లేదు. అంటే ఒకదాని నుంచి వచ్చాము అనిపించదు, మళ్ళీ దీనికి వస్తామని అనిపించదు. అసలు దీని ప్రసక్తే లేదు. ఇది ఉన్నదా లేదా లేదు, అసలు ఇది లేనలేదు. అదే అంతే. మమ్ము వదిలి వెళ్ళునే గాని దాని సంబంధము మనకు ఏ కొంచెము కూడా అంటదు. మనకంటే ఎవరికి? సాక్షికి. సాక్షికి జాగ్రత్త అవస్థలో ఉంటూ స్వప్నంకు పోడు. జాగ్రత్త అవస్థ లేకుండా ఉంటూ జాగ్రత్త వ్యక్తి కాకుండా సాక్షిగానే పోతాడు స్వప్నానికి. అంతేగాక ఆ అవస్థ అప్పటికి మరి ఎచ్చటనూ ఉండజాలదు. పోని జాగ్రత్త అవస్థను వదిలేసింది ఎవరు? సాక్షి. వదిలేస్తే దాన్ని వదిలి స్వప్నంలో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థను వదిలిన అవస్థ ఎక్కడ ఉంటుంది? అక్కడెక్కడైనా పెట్టించుతాడా? వదిలి అంటే ఈ ఊరును వదిలి ఇంకో ఊరికి పోయినట్టు, ఈ ఇల్లును వదిలి ఇంకో ఇంటికి పోయినట్టు జాగ్రత్తను అక్కడ పెట్టి పోతామా? ఎక్కడ పెడతాం? ఎందుకంటే జాగ్రత్త అవస్థ, జాగ్రత్త వ్యక్తిత్వం ఈ వ్యక్తే. ఈ సాక్షి అవస్థకు తోస్తున్నాడు. ఒక నటుడు పాత్ర ధరించి, హరిశ్చంద్రుడు రామాయణ కథలో రామపాత్ర ధరించాడు. తర్వాత మహాభారత కథ చెప్తూ ఉంటే, నాటకం వేస్తే రామపాత్ర వదిలేసి అక్కడికి పోతాడు. వదిలేసి అంటే ఎక్కడ పెడతాడు? పెట్టెలో పెట్టేస్తాడా? ఊర్లో పెట్టేస్తాడు.
తానే రామపాత్ర అని పేరు, అక్కడ ఏమున్నది ఊరికి మాట, రాముడు అని మాట చెప్పేసి అయిపోయింది, ఆ మాట ఆపిస్తాడు అంతే, అక్కడ ఏమీ లేదు. వాడి చేతులు కాళ్ళు ఏమన్నా ఇందులోంచి ఏమన్నా ఒక చేతులు కాళ్ళు అక్కడ వదిలేసి వస్తాడా, రాముడి చేతులు కాదు, ఈ చేతులు ఈ కాళ్ళు వీడికే రాముడు అని ఊరికే పేరు అంతే, ఇంకో పేరు పెట్టేస్తే అయిపోయింది. ఎవరిని వదిలేసావు రాముడిని, ఎక్కడ వదిలేసావు చూపి అంటాడు, ఎక్కడ వదిలేసేది ఉంటేగా అక్కడ. తననే స్వప్నంగా చూసుకొని నువ్వు స్వప్నం వదిలి జాగ్రత్తకు వస్తే వదిలేసావంటే ఎక్కడ వదిలేసావు చూపి అంటే ఎక్కడ చూపించి అది ఉంటేగా. ఏ స్వప్నమును వదిలేస్తే అది నువ్వే మింగేస్తావు. నువ్వు స్వప్నమును వదిలేసి జాగ్రత్తకు వస్తే స్వప్నం ఎక్కడ వదిలేస్తావు, నువ్వే మింగేస్తావు, ఎక్కడా వదిలేది లేదు. ఎందుకంటే తనలోంచే కల్పించి చూసి మళ్ళీ తానే అయిపోతాడు. అట్లాగే జాగ్రత్తను వదిలి స్వప్నంకి పోతే జాగ్రత్తను ఎక్కడ వదులుతాడు, జాగ్రత్త వ్యక్తిత్వం జాగ్రత్త అవస్థ అంతా తానే మింగేస్తాడు, సాక్ష్యం మింగేస్తుంది. మింగేస్తుంది అంటే ఎప్పుడు మింగుతుంది, అది ఒక కాలంలో జరగాల్సిన ఘటన, కాలం అంతా అవస్థలో ఉన్నది, అవునా, కాలము ఘటనలు అవస్థ లోపల ఉంటాయి. మొత్తం అవస్థను మింగేసేది ఎప్పుడు అంటే అక్కడ కాలం ఉందా, కాలమే అవస్థలో భాగం అన్నాం. మొత్తం కాలమును మింగేసేది ఎప్పుడు చూడు, మొత్తము కాలం అన్నప్పుడు ఎప్పుడనే మాటే ఉండదు అక్కడ, ఎప్పుడనేది కాలంలో భాగం. మొత్తం కాలమును మింగేస్తే మొత్తం కాలం ఎవరు మింగుతారు, కాలాతీతం. కాలం నుంచి కాలాతీతంకు ఒక ప్రవాహం ఉన్నదా, ఒక ఘటన ఉన్నదా, కాలము నుంచి కాలాతీతం. కాలాతీతం అంటే ఏంటిది, ఎప్పుడు ఉన్నది, కాలం నుంచి కాలాతీతంకి ఎట్లా పోతావు, కాలాతీతంలో కాలం మింగేసే ఉన్నది, పోవాల్సిన అవసరం లేదు, మొదలే మింగేసేది. కాలం అనేది కాలాతీతపు ఉనికిలో, కాలాతీత ఉనికికి కాలం లేనే లేదు, తానే లేదు అని అర్థం. మింగేసింది అంటే తానే లేదు, మొదటి నుంచే లేదు, ఎప్పుడూ లేదు, అట్లా ఎప్పుడూ లేని దాన్ని మింగేసింది అన్నాం. కనుక కాలరూపమైన అవస్థ నుంచి నువ్వు ఇంకొక అవస్థకు పోతున్నావంటే, మొత్తం కాలమును వదిలేసావంటే, కాలమును వదిలేయటం ఒక క్రియనా, క్రియ అనేది కాలములో జరుగుతుంది కానీ మొత్తం కాలమును వదిలేయటం అంటే ఉనికి మాత్రంగా ఉండటం. ఉనికి మాత్రంగా ఉండటం ఒక క్రియనా, అది ఎప్పుడూ ఉన్నదే, అంతే, తెలుసుకోవటమే, అక్కడ చేసేది ఏం లేదు అక్కడ. కనుక మొత్తం అవస్థను మింగేస్తున్నాడంటే, మొత్తం కాలమును మింగేస్తున్నాడంటే, కాలమును మింగేది ఎవరు, కాలాతీతం, కాలాతీత ఉనికి. కాలాతీతం అంటే ఏంటిది, ఎప్పుడూ ఉన్నది 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 అన్న ఉనికి స్వరూపమే కాలాతీతం. ఆ ఉనికి స్వరూపంలో కాలం లేదు, కాలమును ఉనికిలో కల్పించానే కానీ ఈ కాలం అనే తోస్తున్నది ఉనికి స్వరూపంలో వేరుగా లేదు అనేది తెలుసుకోవటమే కాలమును మింగేసింది అని అర్థం. మింగేసింది అంటే తెలుసుకోవటం, అక్కడ లేనే లేదు స్వయంగా. అట్లా ఇప్పుడు తాడును తెలుసుకున్నాక పాము ఏమైందంటే పామును మింగేసింది అంటే, మింగేస్తుందా తాడు, అందులో కలిసిపోయింది అంటాడు, కలిసిపోయిందా, వెలుతురు తేగానే పాము ఏమైంది, పోయింది అన్నది, ఎక్కడికి పోయింది, వెళ్ళిపోయి పుట్టలోకి పోయిందా, పుట్టలో దూరిందా, లేదు తాడులో కలిసిపోయిందా, తాడు విప్పి చూడు లోపల ఉంటుందా, అక్కడ పోయిందంటే ఎటు పోయింది, లేదు అని అర్థం, అంతే. తాడే ఉండే, ఆ తాడునే పాము అనుకున్నావు, తాడు మాత్రంగా ఉంది. ఎప్పుడు తాడు మాత్రం అయిపోయింది, మొదలు కొద్దిసేపు పామై తర్వాత తాడైందా, ఎప్పుడు తాడుగానే ఉంది. నువ్వు పామని అనుకున్నంతసేపు తాడుగానే ఉన్నది, పాముగానే లేదు. అంతే, జాగ్రత్త అవస్థను దాటి ఉన్న సాక్షి దృష్టికి జాగ్రత్త అవస్థను మింగేశాడు. ఎప్పుడు మింగేసే ఉన్నాడు, కొత్తగా ఉంటేగా, ఎప్పుడూ లేడు, ఎప్పుడూ లేదు, మింగేసే. కనుక జాగ్రత్త అవస్థను వీడి అంటే వీడటం అనేది ఒక క్రియ కాదు, అది నిత్యసిద్ధమైన తత్వమే. మొత్తం జాగ్రత్త అవస్థ అంటే మొత్తం కాలాన్నంతటిని మింగటం ఒక కాలంలో జరిగే ఘటన కాదు. మరి ఘటన కానప్పుడు మొత్తం కాలమును దాటటం ఎప్పుడు జరిగింది, జరిగే ఉన్నది, ఎప్పుడు కాదు, ఎప్పుడు ఉన్నదే అది. మొత్తం కాలము కాలాతీతపు ఉనికిలో కలిసిపోయింది, వేరుగా లేనే లేదు. అట్లా చూడాలి. అందుకోసం ఒక అవస్థను వీడి ఇంకొక అవస్థకు పోతున్నప్పుడు పూర్ణంగా వదిలేస్తామంటే అది ఇంకొక చోట ఎక్కడా లేదు. ఎందుకు, అది తనలో కల్పించింది తానే అయి ఉన్నది, తనలో కల్పించింది చివరకు అది తానే, తనకంటే వేరుగా లేదు. సంపూర్ణముగా మమ్మ వదిలి వెళ్ళునే గాని దాని సంబంధము మనకు ఏ కొంచెం ఉండనేరదు. అంటే మనం పూర్తిగా కాలాతీత అవస్థాతీతమైన సాక్షిగానే ఉంటున్నాడు. అంతేగాక ఆ అవస్థ అప్పటికి మరి ఎచ్చటనూ ఉండజాలదు. ఇప్పుడు మనం చూడండి, పెద్ద ఇంత ఊహించుకోనక్కర్లే, మనం లౌకికంగా చూడండి. నేను నిలబడ్డ తర్వాత కొద్దిసేపటికి కూర్చుంటే ఆ నిలబడ్డ భంగి ఏమైందయ్యా అంటే వదిలేశాను అన్నాడు.
నిలబడ్డ భంగి వదిలేస్తే ఎక్కడ వదిలిపెట్టావు? వదలలేదు. తెచ్చుకున్నావా? మరి చూపి, ఎక్కడ తెచ్చావు? తెచ్చింది లేదు, వదిలేసింది లేదు, ఏమీ లేదు. అది లేదు, కల్పితం అంతే. ఊరికే అట్లా అనిపించింది, అది నేనే. నాకే నిలబడ్డ భంగి అని పేరు పెట్టావు. నేను కూర్చునేసరికి నిలబడిన భంగి ఏమైంది? అది నేనే. ఊరికే కనిపించదు అంతే. అట్లాగే జాగ్రత్త వదిలితే ఎక్కడ పోయింది? అది నేనే. నాకే, నే అంటే సాక్షికి, ఆ సాక్షికే జాగ్రత్త అని పేరు పెట్టావు. ఇప్పుడు ఆ సాక్షి జాగ్రత్తను వదిలి ఉంది. ఎందుకు? తన దృష్టికి తాను వదిలే ఉంది. కొత్తగా ఇప్పుడే మొదలు నక్కర్లే. తన దృష్టికి వదిలే ఉంది, ఎప్పుడు వదిలే ఉంది. తన దృష్టికి జాగ్రత్త అవస్థను దాటే ఉన్నది. కొత్తగా ఇప్పుడేం దాటనక్కర్లే, ఎప్పుడు ఉంది అట్లాగే. కనుక ఈ విధముగా అంతేగాక ఆ అవస్థ అప్పటికి మరి ఎచ్చటనూ ఉండజాలదు. ఈ విధముగా అవస్థలకు పరస్పరమెట్టి సంబంధము లేక స్వతంత్రముగా తోచుచున్నాను రహస్యమును గమనించినచో, మూడు స్వతంత్రంగా ఉన్నాయి అంటే ఏ ఒక్క అవస్థకు కట్టుబడిన వాడను కాను అని అర్థం. తానెవరు? తాను ఏ ఒక్క అవస్థకు కట్టుబడిన వ్యక్తి కాదు. మూడు అవస్థలు స్వతంత్రం అంటే నేను జాగ్రత్త వ్యక్తినో స్వప్న వ్యక్తినో ఏదో ఒక వ్యక్తిని కాకుండా వ్యక్తిత్వాలన్నీ వదిలిన సాక్షిని అని అర్థం. ఆ అర్థము ఈ మాటలో మూడు స్వతంత్రం అనే మాటకు తాత్పర్యం. కనుక స్వతంత్రముగా తోచుచున్నవను రహస్యమును గమనించినచో అవస్థాత్రయమును సమదృష్టితోనే పరిశీలించి, సమదృష్టి అంటే మూడింటికి సమానమైన సాక్షి. సాక్షి ఏ ఒక్క అవస్థ కాదు, ఏ ఒక్క వ్యక్తి కాదు. ఏ వ్యక్తి కాని వాడిలో అన్ని వ్యక్తులు కనిపిస్తున్నాయి. శరీరానికి ఏ భంగి ఉన్నది? శరీరంలో భంగులన్నీ తోస్తాయి. శరీరంకు స్వయంగా ఏదన్నా ఒక భంగి ఉన్నదా? దానికి స్వయంగా ఏ భంగి లేదు. అన్ని భంగులు తానే. తాను ఏ ఒక్క భంగి కాదు, అన్ని భంగులు తానే. అన్ని భంగులు తానే. అట్లా తనకు మాత్రం ఏ ఒక్క భంగి లేదు. ఇప్పుడు ఆకాశంలో మనం రకరకాల ఆకారాలు గీయచ్చు. త్రిభుజం గీయచ్చు, చతుర్భుజం గీయచ్చు, గుండ్రం చేయొచ్చు, పెద్ద చేయొచ్చు, చిన్నగా చేయొచ్చు. ఇన్ని ఆకారాలు చేస్తే ఆకాశంకి ఏ రంగు ఉన్నది? ఏ ఆకారం ఉన్నది? ఎన్నైనా గీసుకో. అద్దం ముందర ఎన్ని బొమ్మలన్నా కనిపిస్తాయి. అద్దంలో ఏ రంగు ఉన్నది? ఏది లేదు. ముందర ఏది పెడితే అది కనిపిస్తుంది. అన్ని తీసేస్తే ఏమీ లేదు. అట్లాగే అద్దంలో అన్ని ఆకారాలు రంగులు కనిపించినా ప్రతిబింబాలు, అవి తీసేస్తే అద్దంకి ఏమీ అంటాం, ఒకటని అంటుతుంది అక్కడ. అట్లా అన్ని తోస్తాయి, పోతాయి అంతే. ఏవి అంటాం. స్వప్నాలు ఎన్ని కనిపించినా ఏవి మనకు అంటాం. అద్దంలో ప్రతిబింబాల్లాగా ఈ జాగ్రత్త అట్లాగే ఆ సాక్షి యందు ఎన్ని తోచినా, సాక్షి అనేది అద్దంలో ఇవన్నీ కనిపిస్తాయి. ఆ సాక్షికి ఏమీ అంటావు. తీసేస్తే ఎక్కడ ఉంటాయంటే అక్కడ ఉండవు. ఎందుకంటే ఆ సాక్షి ఇట్లా తోస్తున్నాడు. నేనే ఒక నిలబడ్డాను, కూర్చున్నానన్న భంగిని ధరించి ఆ భంగిని ఉపసంహరిస్తే ఆ భంగి ఎక్కడ ఉంటుంది? నాలోకే పోతాం. నాలోనే కనిపించి నాలోనే పోతాం. నాకంటే వేరు లేదు. అది కనిపిస్తున్నప్పుడు కూడా నేనే, నాకంటే వేరుగా లేదు. ఇట్లా ఈ విధముగా అవస్థలకు పరస్పరమెట్టి సంబంధము లేక స్వతంత్రముగా తోచుచున్నవను రహస్యమును గమనించినచో అవస్థాత్రయమును సమదృష్టి చేతనే పరిశీలించి తత్వనిర్ణయం అనర్పవలనని తీర్మానమగును. ఒకే అవస్థకు ఎక్కువ విలువనిచ్చి మిగిలిన రెండింటిని లెక్కింపని అపూర్ణ దృష్టి దూరమగును. ఒకదానికి అయిపోయించాలి. మిగిలిన తర్వాత ఈ హెగ్గుర్తుగలే మళ్ళీసారి చెప్తున్నాను. గుర్తులు కానీ ఈ హెగ్గుర్తులే అవుతున్నాయి. ఇవి పూర్తి చెప్పేశాక మళ్ళీ ముందుకు వెళదాం. సరే. ఓం శాంతి శాంతి శాంతి.